సో నిన్న ఒక డాటా చూసిరు విద్యా సంస్థలు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీల రూపంలో ఏ రకంగా జనం సంపదను దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఒక ఏడాదిలో బిజినెస్ చేస్తూ వాళ్ళు ఎట్లా దోపిడీకి దిగబడ్డారో నిన్న చూసిరు. ప్రధానంగా మనందరికీ విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. సరే, రాజకీయ రంగం ప్రాధాన్యత గురించి మీకు మొన్న చెప్పిన ఆ డాక్యుమెంట్ కూడా బయట పెట్టిన. ఇప్పుడు ప్రజెంట్గా విద్య అయిపోయింది, ఇప్పుడు వైద్యానికి వద్దాం. వైద్య రంగంలో వీళ్ళంతా కలిసి ఎట్లా కొల్లగొడతా ఉన్నారు, ఈ వైద్య రంగాన్ని ఎట్లా వ్యాపారమయంగా మలుచుకున్నారు, ఈ వైద్య రంగాన్ని అడ్డుపెట్టుకొని ఏ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, వీటన్నిటినీ ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరి ఒక్క నిమిషం ఇది ఒకటి సెట్ చేసి మీకు చెప్పేస్తాను ఇప్పుడే. వన్ మినిట్లో చెప్పేస్తా దయచేసి. ఈ వైద్య రంగంలో కూడా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. ప్రభుత్వం నుంచి రాయితీలు పొంది ప్రజలకు సేవ చేస్తామని చెప్పి నమ్మబలికి ఏ రకంగా వ్యాపారాలు చేస్తూ ఉన్నారో మీరు చూడవచ్చు. నిన్న ఒక ఆయన నాకు ఒక వీడియో పంపించింది. ఏది గజ్వెల్ హాస్పిటల్లో ఏదో యాక్సిడెంట్ కేసులో గజ్వెల్ హాస్పిటల్కి పోతే కనీసం సెలైన్ కూడా పెట్టే పరిస్థితి లేదన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రభుత్వ వైద్యం పడకేసి ప్రభుత్వ వైద్యాన్ని పండబెట్టి ప్రైవేట్ కార్పొరేట్ వైద్యాన్ని ఈ ప్రభుత్వాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నాయంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులే ఇవన్నీ కాబట్టి ప్రోత్సహిస్తూ ఉన్నాయి. సో మీకు మళ్ళీ ఇవాళ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తా. ఆ డాక్యుమెంట్లో ఎవరెవరి ఏమున్నాయి, దాని కథ ఏందనేది మీకు కొన్ని వివరాలు చెప్తా. ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయండి. రైట్, ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడన్నా పోతే సార్ ఒక్క రూపాయి తగ్గి అంటే ఎవడు తగ్గించేటోడే ఉండడు. ఇక ఆ అరాచకం మామూలుది కాదు. రైట్గా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఈ వైద్యం అంతా ఎవరి చేతుల్లో ఉంది, ఒక్కసారి ఈ డాక్యుమెంట్లు కూడా ఇది దాదాపుగా ఒక 7 పేజీల డాక్యుమెంట్ను బయట పెడతా ఉన్నాం. మేజర్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ. అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్స్, ఇవి ఎవరి అంటే ప్రతాప్ రెడ్డిసి, ఇవి రెడ్డివి. అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ రెడ్డివి. అపోలో హాస్పిటల్ రెడ్డివి జూబ్లీహిల్స్లో. అపోలో హాస్పిటల్ డిఆర్డిఓ రెడ్డి. అపోలో హాస్పిటల్ హైదర్గూడ రెడ్డి. అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్ రెడ్డి. అపోలో హాస్పిటల్స్ మిర్యాలగూడ రెడ్డి. అపోలో హాస్పిటల్ వరంగల్ రెడ్డి. అపోలో హాస్పిటల్ కరీంనగర్ రెడ్డి. నీలిమా హాస్పిటల్ గట్కేసర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆ తర్వాత రినోవా నీలిమా హాస్పిటల్ జైంట్ వెంచర్, ఇది శ్రీధర్ రెడ్డి. రినోవా ఎన్ఐఎల్జీ ఎమ్మెల్యే కాలనీ బంజారాహిల్స్, ఇది శ్రీధర్ రెడ్డిది. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ తీగల కృష్ణారెడ్డి. ఆర్బిఎం హాస్పిటల్ రంజిత్ రెడ్డి. ఎస్కేఎస్ న్యూరో హాస్పిటల్ రామలింగారెడ్డి. రామరెడ్డి హాస్పిటల్ రామ్మోహన్ రెడ్డి. చెవెల్లా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ కృష్ణయ్య, తర్వాత గురువారెడ్డి. అరుంధతి హాస్పిటల్ మరి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఎమ్మెల్యే. మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్లారెడ్డి. సిఎంఆర్ హాస్పిటల్స్ సిహెచ్ గోపాల్ రెడ్డి మల్లారెడ్డి. రైట్, ఇక మ్యాక్స్ విజన్ హై హాస్పిటల్ కరుణాకర్ రెడ్డి. రైట్గా ఏకశిలా హాస్పిటల్స్ చైతన్య రెడ్డి. జీనియా హాస్పిటల్స్ వంశీధర్ రెడ్డి, చైతన్య రెడ్డి. అసలు యాక్చువల్గా చైతన్య రెడ్డి. మరి నువ్వేం చదువుతానే? ఓకే, ఇదేమో మ్యాక్స్ విజన్ హాస్పిటల్ ఏమో కాసు బ్రహ్మానంద రెడ్డి మనమడిది ప్రసాద్ రెడ్డిది. ఏకశిలా హాస్పిటల్స్ ఏమో కరుణాకర్ రెడ్డిది. జీనియా హాస్పిటల్స్ ఏమో చైతన్య రెడ్డిది. పయనీర్ హాస్పిటల్స్ ఏమో వంశీధర్ రెడ్డిది. ఆ తర్వాత ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్
ఆ తర్వాత రినోవా హాస్పిటల్ శ్రీధర్ రెడ్డి సికింద్రాబాద్ శాఖ, రెనోవా హాస్పిటల్ హైదరాబాద్ శ్రీధర్ రెడ్డి పెద్దిరెడ్డి, రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ శ్రీధర్ రెడ్డి, ఆ తర్వాత ఏఐజీ హాస్పిటల్ నాగేశ్వర్ రెడ్డి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ నాగేశ్వర్ రెడ్డి, అమోర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కిషోర్ బి రెడ్డి, స్మార్ట్ విజన్ హై హాస్పిటల్ రెడ్డి, రెడ్డి, ఆ తర్వాత కాంటినెంటల్ హాస్పిటల్ రెడ్డి, రెడ్డి, మై హెల్త్ హాస్పిటల్ రెడ్డి, రెడ్డి, పద్మాలయ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పార్థసారథి రెడ్డి, ఫోర్ట్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పి శ్రీనివాస్ రెడ్డి, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆ తర్వాత సెంచురీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది రెడ్డియే. ఇక సిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెడ్డి, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెడ్డి, ఆ తర్వాత ఓమినీ హాస్పిటల్స్ రెడ్డి, ఓమినీ హాస్పిటల్స్ ఏ యూనిట్ ఇన్కోర్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ రెడ్డి, ఆ తర్వాత ఓజోన్ హాస్పిటల్స్ అల్వాలు రెడ్డి, ఓజోన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ రెడ్డి, రోహిణి మెడికేర్ రెడ్డి, ఆ తర్వాత రోహిణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ రెడ్డి, శ్రీకర హాస్పిటల్స్ ఏ యూనిట్ ఆఫ్ వెంకటేశ్వర ఆర్థో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అది రెడ్డి, ఆ తర్వాత శ్రీకర హాస్పిటల్స్ ఏ యూనిట్ ఆఫ్ వెంకటేశ్వర ఆర్థో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ రెడ్డి, ఆ తర్వాత వివేకానంద హాస్పిటల్ రెడ్డి, టిఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ రెడ్డి, వరంగల్ హాస్పిటల్ రెడ్డి, సిటీ న్యూరో హాస్పిటల్ రెడ్డి, తులసి హాస్పిటల్ రెడ్డి, ఎస్విఎస్ హాస్పిటల్ రెడ్డి మహబూబ్ నగర్, శ్రీకర హాస్పిటల్స్ రెడ్డి, ఆ తర్వాత శ్రీకర హాస్పిటల్స్ ఎక్కడ యూనిట్ ఇది ఎల్బీ నగర్ యూనిట్ రెడ్డి, ఆ తర్వాత శ్రీకర హాస్పిటల్ కొంపల్లి రెడ్డి, శ్రీకర హాస్పిటల్ ఈసీఐఎల్ రెడ్డి, శ్రీకర హాస్పిటల్ పిర్జాదిగూడ రెడ్డి, టిఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కాచిగూడ రెడ్డి, టిఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ఉప్పల్ రెడ్డి, కవితారెడ్డి డెంటల్ హాస్పిటల్ హన్మకొండ రెడ్డి, సౌజన్య డెంటల్ హాస్పిటల్ రెడ్డి, అరుణ్ డెంటల్ హాస్పిటల్ రెడ్డి, అజుదా హాస్పిటల్ రెడ్డి, ఎస్వి ఎన్ఎంస్ హాస్పిటల్స్ రెడ్డి, గురునానక్ కేర్ హాస్పిటల్ రెడ్డి, కేర్ హాస్పిటల్ ఏ యూనిట్ ఆఫ్ క్వాలిటీ కేర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాంపల్లి శాఖ రెడ్డి, ఆ తర్వాత కేర్ హాస్పిటల్ రెడ్డి, కేర్ హాస్పిటల్ ఏ యూనిట్ గచ్చిబౌలి శాఖ రెడ్డి, కేర్ హాస్పిటల్ సోమరాజు, ఆ తర్వాత రెడ్డి, కామినేని హాస్పిటల్ ఖమ్మ, కామినేని మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఖమ్మ, ఇక యశోద వెలమ, యశోద హెల్త్ కేర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ రాజ్భవన్ రోడ్డు అది వెలమ, యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ అది వెలమ సుందర్రావు, ప్రతిమా హాస్పిటల్ శ్రీనివాసరావు బోయిన్పల్లి వెలమ, ప్రతిమా హాస్పిటల్స్ మాదాపూర్ శాఖ వెలమ, శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్స్ ఎల్బీ నగరు రాజులు, ఆ తర్వాత జెమ్కేర్ పోలోమి హాస్పిటల్స్ వెలమ, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఖమ్మ, ఒలేవ్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేదీపట్నం ముస్లిం, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఖమ్మ, మెడికేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజులు, కామినేని హెల్త్ సర్వీసెస్ ఖమ్మ, హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఖమ్మ, స్టార్ హాస్పిటల్స్ ఖమ్మ, ఇంటిగ్రో హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముస్లిం, ఆ తర్వాత అభినవ్ ఐ కేర్ సెంటర్ ఖమ్మ, గ్లోబల్ హాస్పిటల్ ఖమ్మ, ఉషా ముల్లపూడి కార్డియాక్ సెంటర్ కుత్బుల్లాపూర్ ఖమ్మ, శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్ ఖమ్మ, వెల్నెస్ హాస్పిటల్ ఖమ్మ, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్ వెలమ, ఆ తర్వాత అశ్విన్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజు, ఒమేగా హాస్పిటల్ ఖమ్మ, ఒమేగా హాస్పిటల్స్ బంజారాయిల్స్ యూనిట్ ఖమ్మ, ఒమేగా హాస్పిటల్స్ ఏ యూనిట్ ఆఫ్ శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఇది హౌసింగ్ బోర్డ్ కాలనీ సరస్వతి నగర్ చూస్తే ఇది ఖమ్మ, తర్వాత ఎస్ఎల్జీ హాస్పిటల్స్ రాజూసు, ప్రతిమా హాస్పిటల్స్ వెలమ, కిమ్స్ హాస్పిటల్ ఇది ఖమ్మ, మెడిసిటీ హాస్పిటల్ రెడ్డి, అంకుర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వెలమ, మహావీర్ హాస్పిటల్స్ జైను, మహావీర్ హాస్పిటల్స్ ఓసి, ఆ తర్వాత రెయిన్బో హాస్పిటల్స్ ఓసి, ఇమేజ్ హాస్పిటల్స్ ఓసి, సాయివాణి హాస్పిటల్స్ ఓసి, మైత్రి హాస్పిటల్స్ ఓసి, మమతా హాస్పిటల్స్ ఖమ్మ, ఓవైసీ హాస్పిటల్ ఓసి, సాధన హాస్పిటల్ అప్పా జంక్షన్ ముస్లిం, ప్రైమ్ హాస్పిటల్ రాజూస్, సిసి హాస్పిటల్స్ ట్రస్ట్ అదొక ట్రస్ట్ ఓసీలది, రమాదేవి హాస్పిటల్ ఓసీ ట్రస్ట్ అది కూడా ఓసీ ట్రస్ట్, భాస్కర హాస్పిటల్ వైశ్య, చెలిమిడ హాస్పిటల్ వెలమ, అంకుర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వెలమ, ఏది మదీనాగూడ కేపీహెచ్బి ఎల్బీ నగర్ ఇవన్నీ వెలమై, ఆ తర్వాత విరించి హాస్పిటల్స్ బ్రాహ్మిన్, ఆ తర్వాత ఇమేజ్ హాస్పిటల్స్ ఖమ్మ, మైత్రి హాస్పిటల్స్ ఖమ్మ, విఆర్కే హాస్పిటల్స్ ముస్లిం, పౌలమి హాస్పిటల్స్ వెలమ.
దాదాపు 128 కార్పొరేట్ ఆసుపత్రులలో ఒక్క హాస్పిటల్ కూడా బీసీ1 లేదు. ఎస్, ఒక్క హాస్పిటల్ కూడా. ఈ ఆసుపత్రులన్నీ కలిసి దాదాపుగా ఒక ఏడాదికి చేసేటువంటి బిజినెస్ ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా 1 లక్ష కోట్లు చేస్తాయి. ఎస్, 1 లక్ష కోట్ల బిజినెస్. అటు హెల్త్ కేర్లో 1 లక్ష కోట్లు, ఇటు ఎడ్యుకేషన్లో 25,000 కోట్లు. వీళ్ళందరికీ మరి పుట్టుకతో వచ్చినాయంటే రాలే. ఎట్లా వచ్చింది? వాళ్ళ దగ్గర పవర్ ఉంది కదా, అధికారం ఉంది కాబట్టి ఇవన్నీ సమకూర్చుకోగలిగారు. కొన్ని విషయాలు చూడాలా. ఒకవేళ ఈ లిస్టు మీకు కావాలంటే ఈ లిస్టు మీకు కావాలంటే 9866 రాయన్నా. ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అగ్రవర్ణాలు ఈ హాస్పిటల్లో ఎక్కడికన్నా పోతే ఒక 10 రూపాయలు తక్కువ తీసుకుంటాడు. ఇక లే లోపలికి రావద్దు, 10 ఇప్పుడు కడితేనే ట్రీట్మెంటు. ఒకవేళ సస్తే కూడా ఆ సావు కూడా పైసలు కడితేనే ట్రీట్మెంటు. ఏది తీసుకొని పోవాలి, లేకపోతే లేదుగా. ఇక శంకర్ దాదా ఎంబీబీఎస్ సీన్లు ఎన్నో చూసినాం మనం. ఇట్లా అనేకమైనటువంటి ఆసుపత్రులు, కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ హెల్త్ కేర్ సెక్టార్లోకి జొరబడి మొత్తం సంపద అంతా కొల్లగొడతా ఉన్నారు వీళ్ళంతా. 9866524314 వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. ఈ మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఈ హాస్పిటల్ ఆ యాజమాన్యాల డేటా మీకు వచ్చేస్తుంది, లింక్ వచ్చేస్తుంది. మీరు ఓపెన్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 9866524314 ఇందులో 2 లింకులు వస్తాయి. ఒకటేమో నిన్నటి లింక్ వస్తుంది, ఫస్ట్ ఏమో ఇవాల్టి లింకు. నిన్నటి లింక్ కూడా మీకు రావాలన్న ఉద్దేశంతో చెప్తా ఉన్నా. సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 2 మీకు చేరినట్టయితే అని. 9866524314 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ డేటా మీకు వస్తుంది. ఇక అంతేకాదు, వీళ్ళ భాగవతం ఎట్లా ఉంటుందంటే, మరి ఎక్కడి నుంచి వస్తే మళ్ళా వీళ్ళంతేనన్నా కాయకష్టం చేసి తెచ్చిన కాయకష్టం లేదు, ఏం లేదు, జనం సొమ్మే. ఇక్కడ అపోలో ఆసుపత్రి ఉంది, అపోలో బంజారాయిల్స్. అపోలో బంజారాయిల్స్ ఆసుపత్రి ఉంది. దీన్ని స్థాపించింది సి ప్రతాప్ రెడ్డి. సి ప్రతాప్ రెడ్డి మరి చెన్నారెడ్డి గారికి చుట్టం. ఈయన మరి చెన్నారెడ్డి గారికి చుట్టము, ప్లస్ ఏ మాధవరెడ్డి జడ్జి ఉంది కదా, కొండా విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ తండ్రి ఉన్నాడు కదా, అక్కడి నుంచి ఇలా బంధుత్వం ఉంది. ముఖ్యమంత్రి ఎవరున్నారు? చెన్నారెడ్డి. చుట్టమే కదా. 30 ఎకరాలు, 30 ఎకరాల భూమి ఏడాది బంజారాయిల్స్లో అపోలో హాస్పిటల్కి ఇచ్చిండు. 30 ఎకరాల గవర్నమెంట్ భూమి, అది గవర్నమెంట్ భూమి. దానికి GOMS నెంబర్ GOMS నెంబర్ 517 రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైంది. 26/3/1981లో మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి ఆయన కాలంలోనే ప్రారంభించి జీవో నెంబర్, ఆ తర్వాత అంజయ్య కూడా కొంతకాలం పాటు హెల్ప్ చేసిండు. GOMS నెంబర్ 517 26 తారీఖు 3వ నెల 1981లో 1981లో ఈ జీవో ఇచ్చి 30 ఎకరాల భూమిని అప్పనంగా ప్రతాప్ రెడ్డికి ఇచ్చేసిండు. ఇచ్చిన తర్వాత మరి ఇచ్చిన పుణ్యానికి కాదు కదా, పైసలు కొన్నారు. ఎంత లీజు? అడ్డికి పావు షేర్, అంత ₹2 ముచ్చట ఇది, అంతే, ఎకరానికి లీజు. ఇట్లా ఇక్కడ మరి దీంట్లో ఇదే జీవోలో కొన్ని కండిషన్స్ కూడా పెట్టిరు. ఏమని? అపోలో ఆసుపత్రిలో పేదవాళ్లకు 15% బెడ్లు ఫ్రీగా, ఉచితంగా, ఫ్రీగా వైద్యం చేస్తాం, ఉంచాలి. ఫ్రీ వైద్యం, ఫ్రీ ట్రీట్మెంట్. 15% బెడ్లు, మొత్తం 100% బెడ్లు ఉంటే అందులో 15% బెడ్లను ఫ్రీగా పేదవాళ్లకు ఇవ్వాలని ఆ జీవోలో పెట్టిరు. ఉందా చూడిపోరి మీరు? ఎవరికన్నా ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారేమో. అసలు ఇది ఉన్న సంగతి కూడా ఎవరికి బయటికి రానియాలి.
ఇది ఒకటి ఉన్నదన్న సంగతి కూడా బయటికి రానియలే. ఇక వీళ్ళకు 30 ఎకరాల భూమి అర్బన్ సీలింగ్ ల్యాండ్లో పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎగ్జామ్షన్ ఇచ్చిరు. ఇంకా దానికి ఎగ్జామ్షన్ ఏమి ఇచ్చిరు? అర్బన్ ల్యాండ్ సీలింగ్ యుఎల్సి 1976 యాక్ట్ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చి మరి ఈయనకు 30 ఎకరాల భూమి అపోలో ఆసుపత్రికి ఇస్తే 15% బెడ్లు పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. అందులో దాదాపుగా ₹1 కూడా పేద రోగుల దగ్గర వసూలు చేయకూడదు అనేది నిబంధన. ఫ్రీ వైద్యం అపోలో ఆసుపత్రిలో, బంజారాహిల్స్ అపోలో ఆసుపత్రిలో 15% ఫ్రీ వైద్యం ఇవ్వాలి. ఇస్తుర్రా ఇప్పుడు? ఒక్కని కానీ ఇయ్యారు. చూడరు మీరు, ఒక్కని కూడా ఇయ్యరాడు. 30 ఏళ్ళ సంధి ఈ జీవో కాపీని దాచిపెట్టి అసలు హాస్పిటల్ వాళ్ళ దాని లెక్క అది ఏది ప్రభుత్వం దగ్గర ల్యాండ్ తీసుకొని పేదోళ్ళకి సేవ చేయాల్సినటువంటి హాస్పిటల్ వీళ్ళు ఏం చేశారంటే అపోలో హాస్పిటల్ ఉంచాలి. కానీ అది ఉంచకుండా ఇంకొకటి మొత్తం అపోలో హాస్పిటల్ అంటే పేదల కోసం సేవ చేస్తా, పేదల బతుకులు మారుస్తా అని ప్రతాప్ రెడ్డి గారు అప్పుడు తీసుకొని 2023లో 2023లోనే అపోలో హాస్పిటల్స్ ఎంత దందా చేసినాయి అంటే 18,249 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది ఏడాది. 2023లోనే 18,249 కోట్ల రూపాయల దందా చేసింది పేదోడు సొమ్ములన్నితోటి. ఇది అపోలో హాస్పిటల్. ఇక 15% ఇది మనకు తెలియదు కదా, కథం అడిగేటోడే లేడు. ఇంకా విషయం ఏంటంటే ఇదే అపోలో ఆసుపత్రికి సంబంధించినటువంటిది. వీళ్ళని అడగరా, పబ్లిక్ నడి చెప్తారు 15% ఇస్తారు. తెలుసా మీకు 15% ఉందన్న విషయం తెలుసా? 15% పేదలకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి అపోలో హాస్పిటల్లో అన్న విషయం. అపోలో హాస్పిటల్లో ఫ్రీ వైద్యం ఉంటుందని, ఫ్రీ వైద్యం ఉంటుందని మీకు తెలుసా భాయ్ సాబ్? ఒక్కసారి తెలిస్తే తెలుసా అని. ఖమ్మం అంకురా హాస్పిటల్కి పోయి నా 6 నెలల బిడ్డకి జ్వరం వచ్చిపోతే సంపి చేతిలో పెట్టిరు అన్నయ్య అని చెప్పన్నాడు. నేను కూడా బాధితున్నాయి. మీకు ఎవరికన్నా తెలుసా? అపోలో హాస్పిటల్లో, బంజారాహిల్స్ అపోలో హాస్పిటల్లో 15% బెడ్లను ఫ్రీగా పేదవాళ్ళకి ట్రీట్మెంట్ చేసడం కోసం జీవో ఉందన్న విషయం మీకు తెలుసా? తెలియదన్న ఇప్పటి వరకు. అలాగా గవర్నమెంట్ భూమి ట్రీట్మెంట్ అక్కడ ఆ భూమి గవర్నమెంట్ అని కూడా తెలియదు చాలా మంది. అది గవర్నమెంట్ భూమి అని కూడా మీకు తెలియదు అనుకుంటా. చాలా మందికి తెలియదు. వరంగల్ రోహిణి హాస్పిటల్ రెడ్డి తెలియదు. ఇది తెలియనియరు మీకు. ఎందుకు తెలియనియరు? పాలకులు వాళ్ళే కాబట్టి తెలియనియరు. ఆడ బోర్డు పెట్టాలి ఏమని, ఇందులో ఈ ఆసుపత్రికి ఇచ్చినటువంటి భూమి 30 ఎకరాలు ఇది ప్రజల సొమ్ము కాబట్టి ఈ హాస్పిటల్లో మేము 15% బెడ్లను పేదవాళ్ళ కోసం రిజర్వ్ చేస్తున్నామని పెట్టాలి. అది 30 ఏళ్ళ నుంచి పెట్టలే. ఈడనే కాదు, నేను ఫస్ట్ టైం వింటున్నా. ఎవరికి తెలియదు అని చెప్తాను. ఎవరికి తెలియదు. GOMS నెంబర్ ఈ చెప్పురు వాళ్ళకి ఎవరికన్నా పోతే. GOMS నెంబర్ 517 26 తారీఖు 3వ నెల 1981లో ఇచ్చినటువంటి జీవోలో ఇదంతా ఉంది. 54 ఏళ్ల కింద ఇచ్చారు. ఇది 54 కాదు, 44 ఏళ్ల కింద. 44 ఏళ్ల కింద అప్పటి నుంచి జీవోలు ఇచ్చిరు. మరి ఇప్పుడు ఈ జీవో ప్రకారం ఈ జీవో కాపీ ఏదైనా ఈ దవాఖానది అని చెప్పని అడుగురి. ఇంకా విషయం ఏంటంటే ఇంకా ఇన్డెప్త్కి పోతే ఈ ఒక్క ఏడాదిలో చేసినటువంటి బిజినెస్ ఇదే అపోలో హాస్పిటల్ పేదవాళ్లకు సేవ చేస్తామనేటువంటి ముచ్చట మీద దందా ఎట్లుందో చూడ్రి. 2010 సంవత్సరంలో 2010లో 1500 కోట్ల బిజినెస్ చేసింది. 2020లో 10,539 కోట్ల బిజినెస్. ఇట్లా
2021లో 13,892 కోట్లు, 2022లో 15,730 కోట్లు, 2023లో 18,249 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. మొత్తం ఈ అపోలో హాస్పిటల్ కేవలం 4 సంవత్సరాల్లో 2020 నుంచి 24 ఆర్థిక సంవత్సరం నాటికి 59,000 కోట్ల బిజినెస్ చేసింది. 59,000 కోట్ల బిజినెస్ అపోలో హాస్పిటల్స్. ఇక్కడ మనం ఇంకొక విషయం చూడొచ్చు. వీళ్ళకి ఏం చేసిరంటే, అమ్మో ఇంత చక్కదనమైనటువంటి ఆసుపత్రి ఢిల్లీలో కూడా ఉండాలి కదా అని ఢిల్లీకి ప్రపోజల్ పెట్టారు. ఢిల్లీకి ప్రపోజల్ పెడితే ఇదే హాస్పిటల్స్కు ఆడ దాదాపు 15 ఎకరాలు ఢిల్లీలో 15 ఎకరాలు ఇచ్చిరు. 15 ఎకరాలు ఇచ్చి ఢిల్లీ ప్రభుత్వం 38 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇంకా చూసుకో, ఇక 15 ఎకరాలు పైసలు ఇచ్చా 38 కోట్లు రూపాయలు, 38 కోట్లు ఇచ్చి ఒక కండిషన్ పెట్టింది. ఏమని? ఢిల్లీలో దాదాపు 33% 1/3 అన్నట్టు 33% పడకలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అంటే పేదవాళ్ళకు, అంటే పడకలు పేదవాళ్ళకు బెడ్లు ఇవ్వాలి ఫ్రీ, పేదవాళ్ళకు రిజర్వ్ చేయాలని చెప్పింది. దీన్ని కూడా వయలేట్ చేశారు. దీన్ని వయలేట్ చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ ఢిల్లీ అపోలో కార్డు వచ్చితే ఇక్కడున్న కొండా విశ్వేశ్వరరెడ్డి పోయి బీజేపీలో పడ్డాడు. అక్కడ వచ్చితే ఇక్కడ పోయి పడ్డాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారిది అనుకో ఈ అపోలో హాస్పిటల్ ఇదంతా. ఇట్లా ఈ రకంగా వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడం కోసం రాజకీయాలు ఎట్లా మారిపోతూ ఉంటాయో చూడొచ్చు. ఇక్కడ ఢిల్లీలో నిబంధనలు ఉల్లంఘించారు. ఇక్కడ తెలంగాణలో 15% బెడ్లు ఇవ్వాలి ఫ్రీగా అంటే దాన్ని ఉల్లంఘించారు. మరి ఈ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి భూమి గుంజుకో అన్నా వద్దా? ఇప్పుడు ప్రభుత్వ భూమి నిబంధనలు ఉల్లంఘించినటువంటి ఈ హాస్పిటల్ ఇచ్చిన భూములను గుంజుకోవాలి. మళ్ళా వ్యూస్ తక్కువ చూపిస్తుంది, లైక్స్ ఎక్కువ చూపిస్తుంది, ఏదో పెడుతుంది. సరే, ఈ విషయాన్ని జర ఎక్కువ మందికి చేరవేసే ప్రయత్నం చేయండి భాయ్ సాబ్. దయచేసి లైక్ చేసి ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసేలా చూడండి. అసలు అపోలో హాస్పిటల్ 15% బెడ్లు ఫ్రీగా పేదోళ్ళకి రిజర్వ్ చేసి పెట్టాలనేటువంటి మాట మన ప్రజలకే తెలియకపోయింది. ఇంతమంది తెలియదు అంటే ఏమున్నది? ఇప్పుడు తెలుసని ఒక తక్కువ కూడా 100% అపోలో హాస్పిటల్కి ఇచ్చిన 30 ఎకరాల భూమిని ప్రభుత్వం వాపస్ తీసుకోవాలా. ఇప్పుడు తీసుకోకపోతే రేపు బీసీల ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా వాపస్ తీసుకుంటుంది. ఇక రెండోది అయిపోయిందిగా. ఇక ఈయన ఎవరు, చెన్నారెడ్డి వీళ్ళందరూ కలిసి ఆయనకు ప్రతాప్ రెడ్డికి భూములు రాసి ఇచ్చారు కదా, ప్రభుత్వ భూమి ఎగ్జామ్షన్స్ ఇచ్చి. ఇక తర్వాత మన ఖమ్మంలో వచ్చే కదా, ఖమ్మరాజ్యం వచ్చే కదా. మరి దీని సంగతి ఏంది? దీని సంగతి ఏంటంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎన్టీఆర్. ఈ బసవతారకం అనేటువంటి పేరు సీనియర్ ఎన్టీ రామారావు గారు ఉన్నారు కదా, వాళ్ళ పాపం పెద్ద ఆయన, వాళ్ళ సతీమణి. ఆమె చనిపోయిన కారణంగా క్యాన్సర్తో చనిపోతే ఆమె పేరు మీద బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అని ఒక ట్రస్ట్గా పెట్టిరు. అది నాన్ ప్రాఫిట్. ఆలోచన మంచిదే అయి ఉండొచ్చు కానీ పరిస్థితి ఎంతవరకు. మరి వీళ్ళకేం చేసిరంటే దీనికి బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 10, ఇప్పుడు కేసీఆర్ ఇల్లు ఉంటుంది కదా, నందినగర్ దగ్గరనే ఉంటుంది. రోడ్ నెంబర్ 10లో 7 ఎకరాల 35 గుంటలు, దాదాపు 8 ఎకరాలు అన్నట్టు, 5 గుంటలు తక్కువ, 5 గుంటలు తక్కువ 8 ఎకరాల భూమిని బసవతారకం ఆసుపత్రికి రాసిచ్చారు. బసవతారకం ఆసుపత్రికి దానికి సంబంధించినటువంటి జీవో MS 434 రెవెన్యూ డిపార్ట్మెంటు రెవెన్యూ ఏ రోజు అంటే
26/5/1989 అప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నాం. 26/5/1989లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి GOMS 434 ద్వారా 7 ఎకరాల 35 గుంటల భూమిని బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 10లో కేటాయించారు. సో మరి వాళ్ళు దంద చేసుకోమని కాదు కదా. దాంట్లో కూడా ఎన్టీ రామారావు ఎంత గొప్పడు చూడు. దాంట్లో కూడా ఆయన పెట్టింది ఏంటంటే ఒక షరతు 25% బసవతారకం ఆసుపత్రి 25% పడకలు 25% పడకలు ఫ్రీగా పేదవాళ్లకు కేటాయించాలి. 25% బెడ్లు. GOMS నెంబర్ 434 రెవెన్యూ డిపార్ట్మెంట్ 1989 ప్రకారము 25% పడకలు ఫ్రీగా పేదవాళ్లకు బసవతారకం ఆసుపత్రిలో కేటాయించాలి. ఈ విషయం మీకు తెలుసా? బసవతారకం హాస్పిటల్లో, క్యాన్సర్ హాస్పిటల్లో 25% పడకలు పేదవాళ్ళకు ఫ్రీగా ఇవ్వాలి. అన్నా నీవు జాగ్రత్త, దొంగలు చంపడానికైనా వెనకాడు. అన్న గ్రూప్ 1 ఇష్యూ గురించి మాట్లాడండి బాయ్ సార్, మాట్లాడదాం. బసవతారకం ఆసుపత్రిలో 25% పడకలు పేదవాళ్లకు ఫ్రీగా ఇవ్వాలని GOMS నెంబర్ 434 1989 ప్రకారం జీవోలో ఉంది. తెలియదు మనం ఆడికి పోతే పైసలు లేవు. ఈ ఫిలిం సిటీల గురించి మళ్ళీ మాట్లాడతలేదు కానీ వేరే మనం ఆడికి పోతే పైసలు లేవు, ట్రీట్మెంట్ చేయం, పైసలు కట్టాల్సిందే, ఇవన్నీ మనకు చెప్తారు. కానీ ప్రజలారా, మీకు తెలియాల్సినటువంటి విషయాలను వీళ్ళు దాచిపెట్టి మీకు జయనిస్తలేరు. ఆ హాస్పిటల్కు ఇలా దాదాపుగా ఆ బంజారాయిల్స్లో అది ఉన్నటువంటి ప్లేస్లో ఆ భూమి విలువ దాదాపు 1000 కోట్ల రూపాయలకు తక్కువ ఉండదు. ఇలా అపోలో హాస్పిటల్ గజం చొప్పున వేసుకున్నా, గజానికి 5 లక్షల రూపాయలు వేసుకున్న బంజారాయిల్స్లో అదొక 1,00,000 కోట్ల ప్రాపర్టీ. 1,00,000 కోట్ల ప్రాపర్టీ. ఇవన్నిటిని వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు ప్రజలకు సేవ చేయకుండా ఇంకా అంతేగా వీళ్ళిద్దరికి అనుకుంటారా? కాదయ్యో, ఇంకా చాలా ఉన్నాయి. దయచేసి ఈ విషయాన్ని మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ గ్రామాలలో, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఇవి పెట్టండి, షేర్ చేయండి. అవి లింకుల్ని షేర్ చేయండి, తెలియాలి అందరికీ. విషయం ఏంటంటే ఇంకా వీళ్ళు ఏమేం చేస్తూ ఉన్నారు అనేది ఒకసారి చూస్తే ఎంత దుర్మార్గంగా రెడ్లోళ్లకు వాళ్లకు వీళ్లకు ఎట్లా కొట్టుకపోతారో చూడు. AIG హాస్పిటల్స్, మొన్న AIG వీళ్లకు 2008లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇచ్చారు. 2 ఎకరాలు ఇచ్చారు. సేమ్ దీంట్లో కండిషన్స్, టర్మ్స్ ఇవే ఉంటాయి. కానీ వీటి నీడ కూడా వీటి డిస్ప్లే చేయరు. అవి సరిపోవు అన్నట్టుగా 2022లో ఇదే AIG హాస్పిటల్కు గచ్చిబౌలి సర్వే నెంబర్ 136/Pలో 16 గుంటల భూమి మొన్నిచ్చిరు. మళ్ళా 16 గుంటల భూమి మొన్నిచ్చిరు. GOMS నెంబర్ 85 రెవెన్యూ అసైన్స్ 2. ఇగో AIG హాస్పిటల్ కేటాయించినటువంటి భూములు. ఎవరిది AIG హాస్పిటల్?
మొన్న నాగేశ్వర రెడ్డిదా ఇప్పుడు చూస్తేగా అలా ఇది అయిపోయిందా? ఇలా చూడరు ఇలా కథలు ఎట్లున్నాయో. ఈ ఏఐజీ హాస్పిటలు పేదవాళ్ళకు సేవ చేసేటువంటి ఏఐజీ హాస్పిటలు 2023-24 ఆర్థిక సంవత్సరానికి 1480 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. 1480 కోట్ల రూపాయల బిజినెస్ ఏఐజీ హాస్పిటల్ చేసింది. ఇక రెయిన్బో, మనం చిన్నపిల్లల్ని తీసుకొని రెయిన్బో హాస్పిటల్ పోతా ఉంటాం. చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎకరం భూమి దాళ్ళకిచ్చారు మంజారెడ్స్లో. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆసుపత్రి వీళ్ళకు 1 ఎకరం ఇచ్చారు. వీళ్ళు ఒక ఏడాదిలో చేసినటువంటి బిజినెస్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1297 కోట్ల రూపాయల బిజినెస్ చేశారు. చూసుకో, చిన్న పిల్లలతోనే, అది చిన్న పిల్లలు. నెలకు 110 కోట్ల అన్నట్టు, తక్కువ. ఇక కాసు బ్రహ్మానందరెడ్డి గారి మనవడు, మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారి ఆయన మనవనికి ఒకటి ఉంది హాస్పిటల్, మ్యాక్స్ విజన్ ఆసుపత్రి. 1969 ఉద్యమం వల్ల మొత్తం అంత ఆ తర్వాత మొత్తం కూర్చోకొత్త పోయించాడు. మ్యాక్స్ విజన్ ఆసుపత్రి ఉంది. ఈ మ్యాక్స్ విజన్ ఆసుపత్రికి 2008లో ఎకరం భూమి కేటాయించారు. ఈ మ్యాక్స్ విజను 2023-24 ఆర్థిక సంవత్సరంలో 330 కోట్లు బిజినెస్ చేసింది. వందల వేల కోట్లే ఉన్నాయి చూడండి ఒకసారి. ఇది కాకుండా సాయి సింధు ఫౌండేషన్ అని చెప్పి అగ్రవర్ణాలదే, సాయి సింధు ఫౌండేషన్ ఖానామెట్లో సాయి సింధు ఫౌండేషన్ ఖానామెట్ ఇవన్నీ కూడా కాస్ట్లీ ల్యాండ్స్, బాగా ఖరీదైన భూములు ఇవన్నీ. ఖానామెట్లో దీనికి ఎంత అంటే క్యాన్సర్ ఆసుపత్రి కోసం 15 ఎకరాలు కేటాయించారు. 15 ఎకరాలు. జీవో ఎంఎస్ నెంబర్ 103 రెవెన్యూ అసైన్మెంట్స్ 1 ఏ రోజు ఇచ్చిరు? ఇది 26/6/2018. ఇగో సాయి సింధు ఫౌండేషన్ ఖానామెట్లో 15 ఎకరాలు జీఓఎంఎస్ నెంబర్ 103 ఆధారంగా ఇగో 15 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ దాదాపు 100 కోట్లకు తక్కువకు ఎకరం ఉండదు. ఇట్లా విలువైనటువంటి భూములన్నిటినీ ప్రజల దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి కొల్లగొట్టినటువంటి వీళ్ళంతా వేల కోట్ల వ్యాపారాన్ని విస్తరించి అసలు ఆ జీవోల్లో పెట్టినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ని వయలేట్ చేస్తూ వ్యాపారాలు చేస్తూ ఉన్నాయి. మరి ఇట్లా ఇదొక్కటే కాదు, మల్లారెడ్డి హాస్పిటల్, పల్లారాజేశ్వర రెడ్డి హాస్పిటల్స్, రాజశేఖర్ రెడ్డి హాస్పిటల్లు, పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్స్, ఇట్లా మొత్తం నాయకుల ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్సే ఉన్నాయి. ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ బిజినెస్ చేస్తూ ఉన్నాయి, పేదవాడితో బిజినెస్ చేస్తూ ఉన్నాయి. మీరందరూ ఏదన్నా కష్టం వచ్చిందంటే, కరోనా టైంలో ఓపెన్ 10th పాస్ మార్కులు 35% ఇచ్చి పాస్ చేశారు. కొన్ని జాబ్స్కు 60% అడుగుతున్నారు. అడిగి మాట్లాడతా భాయ్ సాబ్. నేను అన్న వరంగల్ హాస్పిటల్ చెప్పన్నా, వరంగల్ సెంట్రల్ జైలు ఎందుకు కూల్చారు చెప్పన్నా, మాకు అర్థం కావడం లేదు అని చెప్పి. అయితే అప్పట్లో కేసీఆర్ గారికి వరంగల్ జైల్లో
పడేటువంటి అవకాశం ఉందని జ్యోతిష్యుడు చెప్పినట్టు దాన్ని గులగొట్టింది. దాని కథ వేరే, అది వేరు, రకరకాల ఇష్యూస్ దాని వెనకాల ఉన్నాయి. కానీ నన్ను టాపిక్ డైవర్ట్ చేయనీయకూరి, ఇందులోకి రండి. విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం దగ్గర తీసుకున్నటువంటి రాయితీ భూములను అడ్డుగా పెట్టుకొని ఈ పేద ప్రజలకు ఫ్రీగా వైద్యం చేయాల్సినటువంటి కార్పొరేట్ దొంగలు ఇలా లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు. పేదవాడికి ఆపత వస్తే ఒక్కసారి యశోద హాస్పిటల్ తీసుకపోతే మినిమం 4 నుంచి 5 లక్షలు వాంది దులుపంది వదలరు. తక్కువ ఈ డబ్బులన్నీ ఏం చేస్తారంటే ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి మీరు ఏదైతే భూములు అమ్ముతా ఉన్నారు కదా వీళ్ళని బతికించుకుంటానికి ఆ భూములు కొంటారు అన్నట్టు. ఆ భూములు కొని నీ భూములు ఎకరాల్లో కొని గజాలలో నీకు ప్లాట్ అమ్ముతారు. నిన్న ఆడ జీతం పెట్టుకుంటారు, నిన్నాడ జీతం పెట్టుకుంటారు నీ భూమి కానీ. ఇగో ఈ రకమైనటువంటి ఒక దోపిడీ జరుగుతూ ఉంది. ఈ దోపిడీని ప్రజలారా దీని అన్నిటికీ ఏంది మార్గం అంటే ఒకటే, బీసీలకు రాజ్యాధికారం వస్తే తప్ప ఈ వ్యవస్థ మారదు. బీసీలకు రాజ్యాధికారం వస్తే తప్ప. బీసీ ప్రజలారా, మల్లారెడ్డి కాలేజీలో నా సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఇవ్వట్లేదు. ఇయ్యరు. ఎందుకు ఇస్తారు? అపోలో కూడా ఉన్నాయంట. అన్నాజీ, బాధితులకు తప్పు చేసింది ఎవరైనా సరే ఫస్ట్ జైలుకు పంపాల్సిందే సురేష్ రెడ్డి. జరిగినటువంటి వాయులేషన్ ఏదైతే ఉందో ఈ భూములను వాపసు తీసుకోవాలి. వీళ్ళు తీసుకుంటారంటే తీసుకోరు. రేపటి బీసీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ భూములను వాపసు తీసుకొని పేదవాళ్లకు కార్పొరేట్ హాస్పిటల్ పెడుతుంది. అందులో ప్రభుత్వం ఇది చేయాల్సినటువంటి అంశం. జరిగినటువంటి కార్యక్రమం ఇది. ఏది? హెల్త్ సెక్టార్లో ఎడ్యుకేషన్ సెక్టార్ అయిపోయింది, హెల్త్ సెక్టార్ అయిపోయింది, ఆ తర్వాత జ్యుడిషియరీ అయిపోయింది, పాలిటిక్స్ అయిపోయింది. రేపు మళ్ళీ ఒక దాంట్లో ఇంకా చాలా హాస్పిటల్ ఉన్నాయి, ఇంకా కొన్ని పేర్లు లేవు, ఇంకా చాలా ఆసుపత్రులు ఉన్నాయి. మేము కొన్నే ఇంకా లిస్ట్ పెడితే అది మొత్తం టైం అంతా దానికే అవుతుందని. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను న్యూస్ పేపర్స్ పైన కాసు వేయాలి, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కేసు వేయాలి. అయితే విషయం ఏంటంటే ఈ శ్రీ చైతన్య నారాయణ మాఫియా చూస్తారు కదా, ఒకటే ర్యాంక్ ఇద్దరికి. అయితే ప్రజలు ఇంట్రెస్ట్తో ఎతికి ఒరే అన్ని తప్పే కదా అని చెప్తా ఉన్నారు. ఇగో ఈ రకమైనటువంటి మాఫియాలు ఉన్నాయి ప్రజలారా మన చుట్టూ. మనం అనుకుంటున్నాం మనం స్వేచ్ఛాయుత వాతావరణంలో లేము. చాలా ప్రమాదకరమైనటువంటి కార్పొరేట్ శక్తుల మధ్యలో మన జీవనాలు కొనసాగుతూ ఉన్నాయి. వీటిని ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకుంటే నీవే కాదు నీ తరం కూడా, నీకు భవిష్యత్ తరాలు కూడా నిన్ను ఈసడించుకుంటాయి. నువ్వు ఉత్తగా చచ్చిపోవడానికి వీల్లేదు, ఏదైనా చేసే చచ్చిపోవాలి ఈ జనానికి. సో బీసీ ప్రజలారా మేల్కోండి. కరోనా టైంలో జీవితం నాశనం చేశారు. మీరు చూడండి, కరోనా టైంలో నేను పాదయాత్రలో ఉన్నా. మాకైతే ఒక 20 మాటలు వచ్చిపోయి ఉంటుంది. ఒక్క కోతి కన్నా కుక్క కన్నా కరోనా వచ్చిందా? ఒక్క కోతి కన్నా ఒక్క మాస్క్ పెట్టుకోలే, అది ఏది ఒక చిన్న డ్రాప్ వేసుకోలే, ఇంజెక్షన్ చేసుకోలే, అది శ్వాస పీల్చింది. మరి ఒక్క కోతికి కుక్కకు కూడా కరోనా రాలే. మనుషులకి ఎందుకు వచ్చిందంటే ఈ కార్పొరేట్ మాఫియా మనుషులను భయపెట్టింది. ఒక రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల పేరు మీద ఏది హెటిరో డ్రగ్స్కు పార్థసారథి రెడ్డి వేల కోట్ల రూపాయలు సంపాదించారు. తీరా ఏమైందంటే ఆ ఇంజెక్షన్ వల్ల ఉపయోగం లేదని హెల్త్ ఆర్గనైజేషన్స్ ప్రకటించినాయి. అప్పటికి సంపద పోయింది. అన్నీ అంతే. ఏంది అన్న రుణమాఫీ కాలేదు, నిన్న ఫార్మర్స్ వస్తే ఎందుకు లేవు ఆఫీస్లో అని అంటే ఈయన కెరకనా? నీకు ఏమర్థమైంది? ఫార్మర్తో మాట్లాడి లైవ్ పెట్టినాం కదా. రైట్, వాళ్ళకు తెలియదు కానీ. రైట్ సోదరులారా, ఇక్కడ ఈ హాస్పిటల్ మాఫియా ఈ రకంగా దోపిడీ చేస్తూ ఉంది. ఇంకా నువ్వు మోసపోని రంగం ఏంది? హెల్త్ ఎడ్యుకేషనే ఇంపార్టెంట్ కదా. ఈ రెండు హెల్త్ను ఎడ్యుకేషన్ ప్రభుత్వ రంగంలో విధ్వంసం చేసి ప్రైవేట్ రంగంలో దీన్ని డెవలప్ చేసుకొని మరో ప్రభుత్వాలను నడుపుతూ ఉన్నాయి. ఇవి ప్రైవేటు ప్రభుత్వము. తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నాయి ప్రైవేటు ప్రభుత్వాలు, ప్రైవేట్ కార్పొరేట్ విద్యను, కార్పొరేట్ వైద్యాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. పేదవాడికి అసలు వాస్తవానికి వీళ్ళు మనకు చేసింది ఏందా? ఈ 70 ఏళ్ళ నుంచి ఉస్మానియా, గాంధీ, ఈ రెండు దవాఖానలు మనై పేదోళ్ళై. ఈ ఉస్మానియా దవాఖాన కట్టించినోడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1946లో కట్టించింది ఈ ఉస్మానియా దవాఖాన.
ఈ దార్కారులు కట్టింది ఏం లేదు, ఈ దార్కారులు కట్టింది ఏం లేదు. ఇది 1954 ప్రారంభమైంది. వీళ్ళు కట్టిందే ఉంది, వీళ్ళు చేసిందే ఉంది. గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ అక్కడ మోండా మార్కెట్ దగ్గర, గాంధీ హాస్పిటల్ మోండా మార్కెట్ దగ్గర ఉంటే ఇప్పుడు దాన్ని కొట్టేసారు, మళ్ళీ కొట్టేసి ఇక్కడ ఇది దాని జాగను కొట్టేసి. ముషీరాబాద్ జైలు ఉండే, ముషీరాబాద్ సెంట్రల్ జైలు ఉంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఆ జైలు ప్లేస్ లో ఈ దవాఖాన కట్టించారు. ఇక్కడ ఇవి కట్టించినవి మా వాళ్ళేనా? వీళ్ళు చేసిందేముంది? వీళ్ళు చేసిందల్లా దోపిడే. అందుకోసమే బీసీ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, అధికారం అనేది ఇవన్నిటిని సృష్టిస్తుంది, ఇవన్నిటిని సృష్టిస్తుంది. ఈ అధికారాన్ని 500 రూపాయలకు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం కదా, వాళ్ళది 5 లక్షల కోట్ల సామ్రాజ్యం తయారవుతుంది. అట్లా నువ్వు ఇక్కడ కట్టడి చేసి నీ బీసీ వాడికి నువ్వు ఓట్లు వేసుకొని నీ బీసీ సామ్రాజ్యాన్ని తెచ్చుకుంటే ఈ సామ్రాజ్యాలన్నీ కుప్పగూలిపోతాయి ఒక దెబ్బకు. రైట్, దయచేసి ఈ విషయాన్ని పదే పదే చెప్తా ఉన్నా, మీ వాట్సాప్ గ్రూప్లలో ఈ ప్రజలకు తెలియజేయండి. ఇది మీరు ఒక్కరు తెలుసుకుంటే సరిపోదు. అలాగే ఈ మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వస్తున్నటువంటి డేటా ఏదైతే ఉందో ఈ డేటాను కూడా మీరు ఊరూరికి బీసీల వాట్సాప్ గ్రూపులు పెట్టండి. మీ గ్రామంలో బీసీలందరికీ వాట్సాప్ గ్రూప్ పెట్టి ఆ గ్రూప్లో నా నెంబర్ ఏమైనా యాడ్ చేయండి, చేస్తే షేర్ చేయండి, నా నెంబర్ యాడ్ చేయండి, నేను ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తాను. 9866524314 9866524314 ఈ నెంబర్ యాడ్ చేయండి. లేకపోతే ఇప్పుడు ఈ డేటా అంతా మీకు కావాలంటే వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. 9866524314 నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే ఈ డేటా మీకు వస్తుంది. ఇక మిగతా వార్తల్లోకి వెళ్దాం సోదరులారా. ఇప్పటికే ఇది క్లోజ్ చేద్దాం. రైట్గా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. నయా నిశ్చింత వయా సాంకేతికత. ఒకప్పుడంటే విహారయాత్రలకు వెళ్ళినా, పని మీద బయటికి వెళ్ళినా తలుపులకు తాళం బిగించి పక్కింటి వాళ్ళకు వివరంగా చెప్పి వెళ్ళాల్సింది వచ్చేది. ఇంత చేసి తిరిగి వచ్చేంత వరకు ఇంటి భద్రత గాలిలో దీపమే. కానీ ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు. కొత్త తరం సాంకేతికతతో ఎక్కడ ఉన్నా ఇల్లంతా మీ కనుసన్నల్లోనే ఉంటుందట. సీసీ కెమెరాలు పెడుతున్నారు కదా. ఏటా వేసవిలో సగటున 20% వరకు చోరీలు పెరుగుతుంటాయి. దారు చెడ్డీ గ్యాంగ్లకు తోడు స్థానిక దొంగలు పంజా విసురుతుంటారు. జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము లక్షల విలువైన ఆభరణాలు చోరీ అయితే యజమానుల వేదన అంతులేనిది. ఇలాంటి పరిస్థితి రాకుండా వేల ఖర్చుతో ఇంటిని కాపాడుకోవచ్చని పోలీస్ శాఖ చెప్తోంది. కొత్త వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డా ఆవరణలోకి అడుగుపెట్టినా అలారం మోగడంతో పాటు ఫోటోలు తీసి నేరుగా సెల్ ఫోన్కు పంపే సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని ప్రాథమిక జాగ్రత్తలకు తోడు అత్యాధునిక వ్యవస్థలతో దొంగలను కూడా భయపెట్టవచ్చు. ఇంటిని మరింత సురక్షితంగా మార్చుకోవచ్చని పోలీసులు సూచిస్తారు ఉన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది వార్త కాదు, ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చింది, దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. సీసీ కెమెరాల్ని ఇదివరకు ఉన్న సీసీ కెమెరాలే, కానీ ఇప్పుడు వాళ్ళ ఫోటోలు తీసి మీ ఫోన్కి పంపుతారు. ఈ కొత్త ప్రోడక్ట్ వచ్చింది, ఈ కొత్త ప్రోడక్ట్ను కొనుక్కోండి అనేటువంటి ఒక రకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్. సరే, దాంట్లో భద్రతా వ్యవహారాలు ఇవన్నీ ఉండొచ్చు, కానీ ఇది ఈ రకంగా మనం ఆలోచన చేయాలి. ఆపత్కాలంలో ఆపన్న హస్తం, సీఎం సహాయ నిధి కింద రికార్డు స్థాయిలో చేయూత. 17 నెలల్లోనే 1000 కోట్లకు పైగా ఆర్థిక సాయం. అక్రమాలను అడ్డుకునేలా ఆన్లైన్ వ్యవస్థ ప్రతి దశలోనూ లబ్ధిదారులకు సమాచారం ఇస్తా ఉన్నారట. ఎస్, ఇది సీఎం సహాయ నిధి బాగా ఉపయోగపడతా ఉంది. కానీ ఈ 1000 కోట్ల రూపాయలు ఎక్కడ పోతున్నాయి? ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు. నీవు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ 1000 కోట్లు ఖర్చు పెడితే హాస్పిటల్లో తలరాత మారిపోతుంది. కానీ ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతా ఉన్నాయి ఈ 1000 కోట్ల రూపాయలు. ఇక అపన్న హస్తం అని చెప్తా ఉన్నారు. అపన్న హస్తం కాదు, ఎవరికి అపన్న హస్తం? పేదవాడికి కాదు. శాశ్వతంగా ప్రభుత్వ దవాఖానాలు బాగు చేసేటువంటి అవకాశం ఉన్నా మనం ఈ రకమైన స్కీమ్ పెట్టి నేరుగా ప్రైవేట్ హాస్పిటల్స్కి డంప్ చేస్తూ ఉన్నాం. ఇంకా విషయం ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ కార్పొరేట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ అపోలోలు, ఈ హాస్పిటల్స్ అన్నీ ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం తీసుకోండి. సరే, అది పేదవాడికి కొంతవరకు ఉపయోగపడ్డది, కానీ నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా ప్రైవేట్ హాస్పిటల్ల ఖాతాలోకి పోయినాయి. సేమ్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ప్రభుత్వ ఖాతాలోంచి నేరుగా ప్రైవేట్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల జేబుల్లోకి వెళ్ళిపోయినాయి. సో ఇక్కడ మధ్యలో పేదవాడు, వాడి చదువు, విద్య, వైద్యం, ఈ వ్యవహారాలన్నీ నడిచినాయి. సో ఒక స్కీము పుడితే కూడా ఆ స్కీము పుట్టుక ప్రస్థానం అంతా అక్కడి నుంచి జరుగుతూ ఉంటుంది.
ఇక ప్రధానితో నేడు వాన్స్ భేటీ 4 రోజుల పర్యటనకు వస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు వెంట రానున్న సతీమణి ఉషా. ఏది అమెరికా అగో ఏమో వేసిరుగా. హైదరాబాద్లో ఎకో టౌన్ జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం, పర్యావరణ పరిరక్షణ మా లక్ష్యం అని చెప్పి సీఎం. మురాసాకి ప్రాజెక్టును సందర్శించిన రేవంత్ రెడ్డి బృందం అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఈ జపాన్లో సీఎం రేవంత్ రెడ్డిని జపాన్ సాంప్రదాయ రీతిలో స్వాగతించిన టీకాకుషు మేయర్ కజుహిసా టెకుచి. సో ఈయన ఆహ్వానించిరట. అటే ఉంచుకోరి, కలర్ కూడా అంతా మ్యాచ్ అయిపోయింది. అలానే అట్లనే కనిపిస్తూ ఉండు. జర్రా బూట్లు గీట్లు అదంతా మంచిగా సెట్ అయిపోయింది. ఆ చేతికి మూజేతి కంకణం ఉన్నట్టు అది తీసేసి ఒకటి ఇటువంటి టై సూట్ వేస్తే మేమే గుర్తుపట్టాం. ఇక ఆ పరిస్థితి ఉంటుంది. ఇక ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆ బృందం అంతా జపాన్కు పోయి అక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే డాటా స్టోరేజ్ సెంటర్లను తీసుకొస్తా ఉన్నాం. డాటా సెంటర్ స్టోరేజ్లను దానివల్ల ఎంత ఉపాధి వస్తుంది, దానివల్ల వనరులు ఎంత కన్జంప్షన్ అవుతుంది. డాటా సెంటర్లు 98 డెసిబుల్ సౌండ్స్ని ఇస్తూ ఉంటాయి. వాతావరణ కాలుష్యము, దానికి వాటరు విపరీతంగా కావాలా. ఒక రకంగా చెప్పాలి డాటా సెంటర్ ఏంటి అని అంటే డాటా సెంటర్స్ సపోజు ఇదొక ఇల్లు, మీకు సింపుల్గా అర్థం అవ్వడం కోసం చెప్తా ఉన్నా. ఇట్లా ఇల్లు ఉన్నాయి కదా, ఈ ఇంటికాడ డాటా స్టోరేజ్ అంటే ఏంటంటే ఈ ఇంటికాడ సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది కదా, సపోజ్ చెప్తున్నా సెప్టిక్ ట్యాంకు, ఈ ఇంటికాడ సెప్టిక్ ట్యాంకు ఇది లోడ్ చేసుకొచ్చి ఈ రెండు కలిపి తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో పెట్టేటువంటి డాటా సెంటర్లో పెడతారు. అంటే మనం అప్లోడ్ చేస్తున్నటువంటి డాటా అంతా ఈ రకంగా ఈ సెంటర్లోకి తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు హైదరాబాద్కి అని అంటే హైదరాబాద్ దక్కన్ పీఠభూమిలో ఉంటుంది. ఇక్కడ భూకంపాలు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. జపాన్లో విపరీతంగా భూకంపాలు వస్తాయి కాబట్టి ఇక్కడ పెడతారు. అయితే ఈ డాటా సెంటర్లకు మన మామూలు ఉద్యోగస్తులు సరిపోరు, అత్యంత నిపుణులైనటువంటి ఉద్యోగులు కావాలి, పెద్దగా ఉద్యోగాలు క్రియేట్ చేయదు. ఈ డాటా సెంటర్ల వ్యాలిడిటీ ఎంత అంటే కనిష్టంగా 15 ఏళ్ళు, గరిష్టంగా 20 ఏళ్ళు. 20 ఏళ్లలో ఇవి క్లోజ్ అవుతాయి. ఇవి తీసుకొస్తున్నానట్టు మన దగ్గరికి. ఇంకా గమ్మత్తు ఉంటుంది అన్నది. కానీ డాన్స్ చేసి వెల్కమ్ చెప్తుండ్రు. ఎవరికి? ముఖ్యమంత్రి గారికి. అదో అదే ఇట్లా డోలుకి ఇట్లా కొట్టుకుంటా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం. ఇదికి దుకాణం పెట్టిరా ముంగట. రైట్, ఇది చర్చలు. ఇక మాల్ జిగేల్ ఆత్మనిర్భర్ పంచాయతీ అవార్డు కైవసం దక్కనున్న ₹1 ప్రోత్సాహం అంట. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ పంచాయతీ ఆత్మనిర్భర్ పంచాయతీ ప్రత్యేక విభాగంలో జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గత నెలలో 19 అంశాల ప్రగతిపై దరఖాస్తులు ఆహ్వానించింది. రాష్ట్ర ప్రభుత్వం మాల్ను ఎంపిక చేసి పంపిందంట. ఈ నెల 11న కేంద్ర ప్రత్యేక బృందం గ్రామాన్ని సైతం సందర్శించింది. వాళ్ళకు అవార్డు వచ్చిందట. రెడ్డిగా డేంజర్ జోన్ సమీపంలో సహాయక చర్యలు. ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతం వద్ద భారీగా వస్తున్న నీరు బయటికి పంపించే చర్యలో సిబ్బంది బిజీగా ఉన్నారట. ఇంకా ఇందులో శవాలు ఉన్నాయి. అందులో ఇంకా 6 ఉన్నారు. అందులోనే ఉన్నారు. ఇప్పటికి తీసేటోళ్ళు లేడు. అప్పుడు ఏదో అడావిడి చేసిరు, ఎక్కడో అక్కడ వెళ్ళిపోయాడు. అంత ఆగమాగం. పాతాళంలోకి గంగ, పడిపోతున్న భూగర్భ జల మట్టాలు, పెరిగిన ఎండలు, భారీగా నీటి వినియోగం. మార్చిలో 9.91 మీటర్ల వద్ద సగటు నీటి మట్టం.
రాష్ట్రంలో ఎండలు పెరగడంతో నీటి వినియోగం అదే స్థాయిలో ఉంటుంది. వాగులు, చెరువులు, కుంటలు అడుగంటున్నాయి. భారీ జలాశయాల్లో నిల్వలు ఆవిరైపోతున్నాయి. దీంతో ఈ ప్రభావం భూగర్భ జలాలపై పడుతుంది. చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు పాతాళ గంగను మరింతగా తోడేసేందుకు రైతులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం వాటర్ అంతా భూగర్భ జలాలంతా అడుగంటిపోతా ఉన్నాయట. ఈ మార్చిలో 9.69 మీటర్ల వద్ద ఉందట. ఆ తర్వాత ఆగస్టు చివరిలో కుంభవృష్టి కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలమట్టం పెరిగింది. అక్టోబర్ నుంచి వర్షాలు సన్నగిరడంతో క్రమేపీ మళ్ళీ పడిపోయిందట. ఇక కర్ణాటక మాజీ డీజీపీ హత్య, భార్య హంతకురాలు, ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలతో దారుణం. కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ను దారుణ హత్యకు గురయ్యాడు. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓంప్రకాష్ బీహార్లోని చంపారణ్ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి. కర్ణాటకలో 2 ఏళ్ల పాటు డీజీపీగా పనిచేసి రిటైర్ అయ్యాడు. అయితే కుటుంబ కలహాలతోటి కిచెన్ కత్తితోని భార్యనే పొడిచి చంపిందని చెప్తారు. ఇద్దరు కలిసి చంపిరట. చంపిన తర్వాత రాక్షసుని చంపేశానని చెప్పి భార్య ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ కు వీడియో కాల్ ఫోన్ చేసిందట. ఫోన్ చేసి చెప్పిందట. అది జరిగింది. ఇక స్మార్ట్ సిటీ మిషన్ పనులు బంద్. వరంగల్లో 271 కోట్ల రూపాయల పనులు. గత నెల 31తో ముగిసిన గడువు. నిధులున్నా పనులు కొనసాగింపై కొరబడిన స్పష్టత. స్మార్ట్ సిటీ కేంద్రం ఇచ్చేటువంటి నిధులు పనులు ఆగిపోయినాయట చేస్తూ లేక. జూనియర్ కళాశాలల ఎంపిక ఎలా? వెబ్సైట్లు లేవు. అధ్యాపకుల జాబితా అసలే ఉండదు. హాస్టల్లో వసతులపై కనీస నిబంధనలు కరువు. పిల్లల్ని చేర్చే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్న నిపుణులు. ఇటు పెట్టి శ్రీ చైతన్య నారాయణే బెటరు అని తీసుకుపోతారు అన్నట్టుగా. సర్కార్ దాంట్లో జూనియర్ కళాశాలలో బాగాలేవు, ఇవి లేవు, సౌకర్యాలు లేవు అని భయపెట్టి అడుదోలుతారు అన్నట్టుగా. యాక్చువల్గా మోసం అది. ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తాడు వాడు నాలుగు దానికి. ప్రతిగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక్కత్ వస్త్రాలతో విదేశీ యువతుల ర్యాంప్ వాక్. వచ్చే నెల 15న పోచంపల్లిలో నిర్వహణ. మిస్ వరల్డ్ పోటీలో తెలంగాణ హ్యాండ్లూమ్ థీమ్. నేత కార్మికులతో మాట ముచ్చటకి ఏర్పాట్లు. 140 దేశాల నుంచి 3000 మంది యువతుల రాక. ప్రపంచ సుందరులంతా 3000 మంది వస్తారట. 3000 మంది పోచంపల్లి పోతారట. నువ్వు బాగా చదువుతున్నావు వార్త. హసీనాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయండి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు ఆ దేశ పోలీసులు చేయించేందుకు ఆ దేశ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. చేయించేందుకు ఎంత ఎట్లా ఉంది భవిష్యత్ అన్నట్టు. ఇక మహమ్మద్ యూసుఫ్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంపై 100కు పైగా కేసులు నమోదు చేసింది. 3 నెలలు 35,000 కోట్లు. స్కీములు, కీలక ప్రాజెక్టులకు సర్కార్ నిధుల వేట. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసానికి సర్దుబాటు. రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లకు కొంత. ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు, ఇతర ఆదాయ మార్గాలపైన దృష్టి పెట్టిందట. ఇప్పుడు భవతీ భిక్షాందేయి అనే పరిస్థితికి వచ్చింది. 3 నెలలు 35,000 కోట్ల రూపాయలు కావన్నట్టు. ఇప్పుడు 35,000 కోట్ల రూపాయలు. అవన్నీ స్కీములు ముందుకు పోవాలంటే. హైదరాబాద్లో ఎకో టౌన్, జపాన్ సంస్థలతో తెలంగాణ రైజింగ్ బృందం ఒప్పందం. టిటాకిష్యూలోని మురాసాకి నది పునరుజ్జీవన ప్రాజెక్టు సందర్శన. సుస్థిరత ఆప్షన్ కాదు, అవసరమన్న సీఎం రేవంత్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. ఇక్కడ జపాన్లో అక్కడ ఏదైతే ఈ మురాసాకి నది ఏదైతే ఉందో అది పూర్తి కాలుష్యంతో నుండి అత్యంత ప్రమాదకరమైన కాలుష్య నగరాల్లో అదొకటి ఉండే. దాన్ని క్లీన్ చేసి దాన్ని ఒక సుందర సిటీగా మార్చారు. ఆడికి పోయిండు. కుండపోత వాన జమ్మూ కాశ్మీర్లో బీభత్సం. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వానలకు రాంబన్ జిల్లా అతలాకుతలమైంది. ఇక ఆదివారం జిల్లా వ్యాప్తంగా కురిసిన కుండపోత వానకు ఆకస్మిక వరదలు సంభవించి 3 ప్రాణాలు కోల్పోయినారు. రైట్గా. ఆర్టీసీలో 3038 కొలువులు. త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. పొన్నం. డ్రైవర్ 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ 84, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ 114 పోస్టులు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచన. ఇక ముంబై హ్యాట్రిక్. ఇక హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 45 బాల్స్లో 76 రన్స్కు నాట్అవుట్ అయ్యిండు. ఫామ్లోకి రావడంతో సూర్యకుమార్ యాదవ్ 30 బాల్స్లో 68 రన్లు చేసి నాట్అవుట్ ఉన్నాడు. ప్రతాపం చూపడంతో చెన్నైపై ముంబై గెలిచింది. చెన్నై తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 స్కోర్ చేయగా, చేజింగ్లో ముంబై 15.4 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి 177 రన్స్ చేసి విజయం సాధించింది. రైట్గా. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పటి వరకు గుర్తించని అమరుల వివరాలు సేకరిస్తాం. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి సీతక్క వెల్లడి. ఆదివాసీలది త్యాగాల జాతి అని ప్రశంస. తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం. భారీగా తరలివచ్చిన ఆదివాసీలు. ఇక బీటెక్లో ఫీజుల బాంబు. ఇక వచ్చే ఏడాది 20 నుంచి 50% దాకా పెరిగే ఛాన్స్ ఉందంట. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల హియరింగ్ పూర్తి చేసిన టీఏఎఫ్ఆర్సీ భారీగా ఫీజులు పెంచాలని బడా కాలేజీల ప్రపోజల్. భారీగా ఫీజులు పెంచాలని బడా కాలేజీలు పెంపునకు హియరింగ్ లోనే పలు కాలేజీల కమిటీ హామీ. త్వరలో
టీఏఎఫ్ఆర్సి మీటింగ్, ఆ తర్వాత సర్కారు ప్రతిపాదనలు, ఆందోళనలో పేరెంట్స్ స్టూడెంట్లు. ఎవరున్నారు? ఫీజులు తగ్గిర్రా బాబు అంటే ఉన్న ఫీజులు పెంచుకునేందుకు ఇగో సర్కారు. ఉన్నత విద్యా మండలిలో ఎవరున్నారు ఇప్పుడు? చైర్మన్ గా ఎవరున్నారు? రెడ్డి గారు. మరి ఇవి కాలేజీలో ఎవరు ఉన్నాయి ఎక్కువ? రెడ్లే. ఆటోమేటిక్గా ఫీజులు వెంటాలంటే ఓకే అనాలి కదా. కేసీఆర్ను మళ్ళీ సీఎం చేయడం చారిత్రక అవసరం. ఆయన ఓటమితో తెలంగాణకు తీవ్ర నష్టం. కాంగ్రెస్ను గెలిపించి తినే అన్నంలో మన్ను పోసుకున్నాం. చంద్రబాబు మంచి పాలన చేసిండు, ఐటీ కంపెనీలు తెచ్చిండు. చెవెళ్ళ రాజేంద్ర నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయమని కామెంట్ చేస్తా ఉన్నాడు. అయితే వస్తాయా సస్తాయా కానీ మళ్ళీ ఎందుకు సారి కేసీఆర్ గారు మా బీసీ రాజ్యం ఏం తెచ్చుకుంటాను తేరాదు. అమెరికాకు చేరుకు చారిత్రక అవసరం. బీసీలు గద్దెనెక్కడం చారిత్రక అవసరం. ఈ మాట చెప్పు చూద్దాం. అమెరికాకు చేరుకున్న రాహుల్ నేడు బ్రౌన్ వర్సిటీ సందర్శన. ఎన్ఆర్ఐలు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యే ఛాన్స్. అయితే అక్కడే ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అక్కడనే ఉన్నాడు. ఆయనకు ఇక తాగితే ఆయనకు ఏది మన చూస్తే గుర్తుపట్టగల అని చెప్పి ఆ దగ్గరికి కూడా వస్తలేడట. అటెంకలు కూడా పోతలేడు. ఏం గుర్తుపడతాడు? 2022 జూన్ 2 తారీఖు నాడు బోస్టన్లో 12 లక్షల వాచి కూడా కొట్టుకుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎట్లా కూడా కొట్టుకుంటాడు? ఏమనికి మళ్ళీ అడుగుతావు ఎట్లా కూడా కొట్టుకున్నాను. సర్కారు బడులు, ఆసుపత్రులు కార్పొరేట్కు ధీటుగా. స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విధానం, హాస్పిటల్లో ఓపీ ఐపీ విధానంలోనూ మార్పులు. జీరో బిల్లులు అమలు చేసేలా ప్లాను. అధికారుల నుంచి ప్రతిపాదనలు కోరిన ప్రభుత్వం. కర్ణాటక మాజీ డీజీపీ హత్య. ఇంట్లోనే కడుపు, తర్వాత ఛాతిపై కత్తిపోట్లతో మృతి. భార్య కూతుర్ని ప్రశ్నిస్తున్న పోలీసులట. వాళ్ళే చంపేసిరని అంటారు. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ఇట్లా వస్తా. ఆర్టీసీలో కొలువుల జాతర. ఇక 3038 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్. ఎస్సీ వర్గీకరణతో నియామకాలకు మార్గం సుమం. మరి బీసీల సంగతి ఏంది? బీసీ మంత్రి గారు ఆర్టీసీలో బీసీలకు 42% దక్కొద్దా? రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిరుద్యోగుల సద్వినియోగం చేసుకోవాలని సూచన. మహాలక్ష్మితో మహిళలకు 5,500 కోట్ల రూపాయల లబ్ధి జరిగిందట. అవుతుంది మంచిగానే అవుతుంది లబ్ధి. క్యాన్సర్ పరీక్షలు ఫ్రీ. 18 ఏళ్ళు దాటిన వారందరికీ సర్కార్ నిర్ణయం అట. క్యాన్సర్ పరీక్షలు ఫ్రీ. 18 ఏళ్ళు దాటిన వారందరికీ సర్కార్ ఏడ చేస్తారు ఈ క్యాన్సర్ పరీక్షలు? మహిళల్లో రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్. మగవారిలో నోటి క్యాన్సర్ పరీక్షలు. గ్రామాన నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. 10 క్యాన్సర్ ప్రాంతీయ కేంద్రాలు. జిల్లాకు మొబైల్ స్క్రీనింగ్ వాహనం. ఈడ క్యాన్సర్ ఉందా లేదా అని గుర్తించి మీరు ట్రీట్మెంట్ చేసుకోకపోయి బసవతారకం కాడ ఆడ అని చెప్పి తోలియాలిగా. యాక్చువల్గా ఎంఎన్జీ హాస్పిటల్ ఉన్నది కానీ మరి అక్కడ ఎంతవరకు ఆడ ఏం చేస్తారే. జిల్లాకు మొబైల్ స్క్రీనింగ్ వాహనం. ఏటా 20% జనాభా పరీక్షలు. 5 ఏళ్లలో 100% జనాభా పరీక్షలు అవకాశం. ప్రస్తుతం హైదరాబాద్లోనే స్క్రీనింగ్. తాజా నిర్ణయంతో గ్రామాలకు సేవలు. ప్రపంచ బ్యాంకు నిధులతో కార్యక్రమం. అయితే ఈ ఎంఎన్జీ హాస్పిటల్ ఉన్నది కదా, అంటే ఇప్పుడు బసవతారక హాస్పిటల్లో తీసుకుపోయి, లేకపోతే కొన్ని హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయి క్యాన్సర్ తీసుకుపోయి లాస్ట్కు ఇక ఆడ కాదు అనుకుంటే లాస్ట్కు మళ్ళీ ఎంఎన్జీ హాస్పిటల్కే తీసుకొస్తారు. ఇది ఇక్కడ ఏది నీలోఫర్ హాస్పిటల్, పిల్లల హాస్పిటల్ ఉంది కదా, దాని ముందర ఉంటుంది. ఐడికి తీసుకొస్తారు. ఇక్కడ బాగా అంటే స్పెషలిస్టులు ఉంటారంట. మరి దానికి కొంచెం హైదరాబాద్ లో ఎక్కువ టౌన్. జపాన్ మరి ఇది బాగు చేస్తే అవి పడిపోతాయి కదా, వీళ్ళే దందాలు ఎట్లా నడవాలి. జపాన్ లోని టిటాక్యుషు మాదిరిగా భాగ్యనగరం భవిష్యత్ తరాలకు ఆహ్లాద. ఇప్పటికీ మన హైదరాబాద్ను టిటాకుషు చేస్తారట. అప్పుడేమో లండన్ అయిపోయింది, ఆ తర్వాత ఇస్తాంబుల్ అయిపోయింది, ఇప్పుడు టిటాకుషుకు వచ్చింది. మన యూత్ అంకుల్స్, యంగ్ ఆంటీస్ అట. పెరుగుతున్న ఆయురార్థంతో నడి వయసు భావన ఆలస్యం. ఒకప్పుడు 20 ఏళ్లలోపే పెళ్లిళ్ళు, 40 ఏళ్లకే మధ్య వయసు భావన. మనకు స్వాతంత్రం వచ్చే నాటికి సగటు జీవితకాలం 32 ఏళ్ళేనట. 2021 నాటికి 67.2 ఏళ్ళు. 2050 నాటికి 76 సంవత్సరాలు. జీవితం మొదలయ్యేదే 4-10లకు అంటున్న నేటి తరం. 50 సంవత్సరాలు వచ్చినా అందం, ఫిట్నెస్ పై తరగని శ్రద్ధ పెడతా ఉన్నారట. ఇట్లా ఒకప్పుడు 4-10 వయసు వస్తే నడి వయసు కిందే లెక్క. 16,347 పోస్టులతో ఏపీలో మెగా డిఎస్సీ చేస్తా ఉన్నారట ఏపీ పంచాయతీ. ఇక నువ్వు ఎన్నికల కమిషనర్ కాదు, ముస్లిం కమిషనర్వి. మాజీ సిఇసి ఖురేషిపై బీజేపీ ఎంపీ దుబే విమర్శలు. ముస్లింల భూములను లాక్కునేందుకే వక్ఫ్ చట్ట సవరణ అంటూ ఖురేషి వ్యాఖ్యలు. సుప్రీంకోర్టుపై నిషికాంత్ దుబే వ్యాఖ్యలు వ్యక్తిగతం, వాటితో బీజేపీకి సంబంధం లేదు. పార్టీ అధ్యక్షుడు నద్య. వీళ్ళు వ్యవస్థలను తిడితేనేమో వ్యక్తిగతం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై న్యాయ పోరాటం. కోర్టు మెట్లెక్కిన భారత్, చైనా విద్యార్థులు. తమ స్టూడెంట్ వీసా రద్దును సవాల్ చేస్తూ కేసులు. నిర్బంధాలు, బహిష్కరణలు తక్షణం నిలిపివేయాలని వినతి. ట్రంప్ తీరు నిరసనగా మరోసారి రోడ్లపైకి అమెరికన్లు. అమెరికా వ్యాప్తంగా పలు నగరాల్లో భారీ ర్యాలీలు చేస్తూ ఉన్నట. అమెరికాకు తగ్గిన విమాన ఛార్జీలట. ఢిల్లీ అమెరికా టికెట్ ధర 10 నుంచి 15% పడిపోయిన వైనం. ముంబై నుంచి బయలుదేరే విమానంలోనూ తగ్గుదల. ప్రైవేటుకు ధీటుగా. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల అభివృద్ధి.
సిఎస్ఆర్ నిధులతో ఆసుపత్రిలో కొత్త కళ. ఈ సిఎస్ఆర్ ఎక్కడిది మళ్ళా ఈ కార్పొరేట్ ఆసుపత్రి నుంచి సిఎస్ఆర్. అందుబాటులో ఎమర్జెన్సీ వైద్యులు, ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ, ప్రత్యేక టీచర్ల నియామకం, సౌకర్యాలు, 2 శాఖల అధికారులతో బృందాలు, ఎయిమ్స్, చండీగఢ్, PGIMER కేంద్ర ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం, త్వరలో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించబోతా ఉన్నారట. మీరా చూడాలి మరి. అథ్లెటిక్స్ కోచ్ రమేష్ పై వేటు. ఇక డోప్ టెస్టుల నుంచి అథ్లెట్లను తప్పించేందుకు సహకరించారని అభియోగం ఉంది ఆయన మీద. తెలుగు అథ్లెట్లు శ్రీనివాస్, ప్రత్యూష సహా 7 సస్పెన్షన్, ఏ తప్పు చేయలేదని చెప్పి రమేష్. దీప్తి, నందిని వంటి ఎందరో మేటి అథ్లెట్లుగా తీర్చిదిద్దిన ప్రముఖ కోచ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూర్ రమేష్ పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ సస్పెన్షన్ వేటేసిందట. మరి ఏందో అసలు. ఎండల మంట వానల తంట. రాష్ట్రంలో ఆదివారం కొనసాగిన విచిత్ర వాతావరణం ఇది. ఇక 30 సెక్షన్ల మాయాబజార్ అట. 30 సెకండ్ల మాయాబజార్. రీల్స్, షార్ట్స్ తో సోషల్ మీడియా ద్వారా వ్యాపారం జోరుగా బిజినెస్. ఆన్లైన్ వ్యాపారంలో గృహులే అధికం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఒక్క వీడియో హిట్ అయినా కాసుల మోతే, కాస్త తేడా జరిగితే సర్వం బాయ్, మొత్తం పోతుంది. ఇక చైనా సరికొత్త హైడ్రోజన్ బాంబు అట. ప్రయోగాత్మక పరీక్ష విజయవంతం. సాధారణ బాంబు తరహాలోనే అయినా తీవ్ర విధ్వంసం సృష్టించే సామర్థ్యం. బాంబు పేలినప్పుడు కొన్ని సెకండ్ల పాటు భారీ అగ్నిగోళం 1000 డిగ్రీలకు పైగా వేడితో వినాశనం సృష్టిస్తుంది. కర్ణాటక మాజీ డీజీపీని చంపేసిన భార్య. శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. మదర్ డైరీ ఆస్తులు అర్రాసు. 35 కోట్ల అప్పుల్లో డైరీ, పాడి రైతులకు 20 కోట్ల బకాయి. ఇప్పటికే 4 పేమెంట్లు ఆలస్యం. సొసైటీల్లో నిల్వ డబ్బులతోనే రైతులకు పాల పైసల చెల్లింపు. అప్పుల నుంచి గట్టెక్కేందుకు డైరీ భూముల అమ్మకానికి పాలక మండలి యత్నం. చిట్యాల, మిర్యాలగూడ భూముల కెసరు. ఈసీ తీరుపై పాడి రైతుల గరంగరం. సర్కార్ గ్రాంట్ల కోసం ప్రయత్నించని ఈసీ, పాలక మండలి తీరుతో ఇబ్బందులు మదర్ డైరీ. మదర్ డైరీ భూములు అమ్మితే తప్ప బాగుపడదట. దీన్ని ఏలినటువంటి వాళ్ళు ఎవరో వెనక పోయి చూడ్రి, మొత్తం తెలుస్తుంది. మదర్ డైరీ అరగనాకిరు దీన్ని మొత్తం. విజయ డైరీ, మదర్ డైరీ గవర్నమెంట్ అసలు యాక్చువల్గా మదర్ డైరీ భూములు అర్రాసు పెడుతున్నట్టుగా చూసుకో. అటకెక్కిన మంత్రివర్గ విస్తరణ. ఇప్పట్లో కేబినెట్ విస్తరణ కష్టమే. పేర్ల అనౌన్స్కు హైకమాండ్ వెనకడుగు. రెడ్లు, బీసీ నేతల మధ్య సమన్వయం చేయలేక సతమతం. మంత్రివర్గ విస్తరణ బ్రేక్కు జానారెడ్డి లేక ఓ కారణమే. మంత్రి పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న చాలా మంది నేతలు. ఇప్పటికే కొందరు హైకమాండ్పై గుస్సా. విస్తరణ జరగకపోతే అసంతృప్తులు మరింత పెరిగే అవకాశం. ఎటు తేల్చుకోలేని స్థితిలో హైకమాండ్ అంటే ఉంచేందుకు వెళ్ళిపోతుంది. పోయి యాయర్గుట్టకు పోటెత్తిన భక్తులు. ఉచిత ప్రవేశ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పడుతుందట. భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించిన ఆలయ సిబ్బంది. బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకే నష్టం. మోసపూరిత హామీలు నమ్మి ప్రజలు కాంగ్రెస్ ఓటేశారు. కాంగ్రెస్, బీజేపీ కథలు చెప్తున్నాయి. ప్రజలు వారి మాటలు నమ్మే స్థితిలో లేరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక ఆర్టీసీలో 3088 ఉద్యోగాలు, త్వరలోనే నోటిఫికేషన్ విడుదల. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు జర ఆపు. ఆ 42% రిజర్వేషన్ వచ్చి తలగబడని అది వచ్చినాక బీసీల నోట మన్ను పోస్తావా నువ్వు? బీసీ మంత్రి ఉండి ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నడుస్తుంది, నడవని కొన్ని రోజులు. హైదరాబాద్లో ఎకో టౌన్. జపాన్ సంస్థలతో తెలంగాణ ఒప్పందం. జపాన్లో సీఎం రేవంత్ బృందం బిజీ. కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ హత్య వార్త. ఇక సిద్ధేశ్వర ఆమరణ దీక్షపై కేంద్రం స్పందించాలి. ఆయన డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి. బీసీలకు విద్యా, ఉద్యోగం, రాజకీయంగా 42% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేస్తున్నాడు. రైట్గా మోడీ చెప్పేవన్నీ అబద్ధాలే. బీజేపీ ప్రతీకార చర్యలు చేపడుతోంది. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడుతోంది. ఈడీ ఛార్జ్షీట్లో సోనియా, రాహుల్ పేర్లు చేర్చడం దారుణం. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఇక బ్యాడ్ గేమ్. విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్. బెంగాల్లో హింసకు సంబంధించి తప్పుడు ప్రచారం, రాజకీయ లబ్ధి కోసం కుట్రలు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటూ ఒక వార్త. ఇవి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రధాన వార్తలు. అయితే ఒకసారి సాక్షిలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. మార్పు మంచిదే. కొత్త పన్ను విధానంతో గందరగోళానికి చెక్. ఇక రిటర్నులు ఎంతో సరళతరం అంట. ఇటు రోహిత్, అటు కోహ్లీ దంచి కొట్టిన స్టార్ బ్యాటర్లు. పంజాబ్పై బెంగళూరు, చెన్నైపై ముంబై విజయం సాధించింది. ఇక నేడే జేడీ వాన్స్ రాక. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన సతీమణి ఉషా చిలుకూరి మన ఏపీ. కాశ్మీర్లో ఆకస్మిక వర్షాలు కురుస్తా ఉన్నాయట. ఇక ట్రంప్పై ప్రజాగ్రహం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు రోడ్డెక్కిరు. ఇక హైడ్రోజన్ బాంబును పరీక్షించిన చైనా. రేడియో ధార్మిక బాంబు అంటది. ఈ న్యూస్ రీల్స్. ఆర్టీసీలో 3038 ఖాళీల భర్తీకి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారట. ఇక పొన్నం ప్రభాకర్ గారు ఈ బీసీల నోట్లే మన్ను కొట్టడానికి బీసీ మంత్రి అయినట్టుంది. ఇవి ఆపి 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి అప్పుడు ముంగటికి లేకపోతే అమలు చేయి. అక్కడ రాష్ట్రమంతా నెట్టిల్లు. ఇంటింటికి ఇంటర్నెట్ దిశగా సర్కార్ అడుగులు. ఈ ఏడాదిలోగా 93 లక్షల ఇండ్లకు డిజిటల్ కనెక్టివిటీ. తక్కువ ఖర్చు, నిరంతరం పరిమిత హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ సన్నాహి. ఎన్నిసార్లు చెప్తారు ఇది? ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్ లేదనుకుంటారా? ప్రతి ఇంట్లో ఉంది ఇంటర్నెట్ మొబైల్ రూపంలో. ఇదో దందా. మళ్ళా హైదరాబాద్లో ఎక్కువ టౌన్.
వ్యర్థాల నిర్వహణ రీసైక్లింగ్ పర్యావరణ పునరుద్ధరణలో సహకారం చేయబోతా ఉన్నారంటే 21 అంటే ఇక రేపు దిగుతాడు మళ్ళా ముఖ్యమంత్రిగా. పోడు సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతా ఉన్నారట. ఇక మళ్ళీ పర్యావరణ అనుమతులు ఎస్ఎల్బీసీకి సంబంధించి మన వివాహ మార్కెట్ 11 లక్షల కోట్లట. భారతదేశంలో వివాహ మార్కెట్ 11 లక్షల కోట్లు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం అయ్యా మాకు బీసీలకైతే అవసరం లేదు. ఎందుకంటే బీసీల రిజర్వేషన్ 33% నుంచి 18% తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయన. మీ రైస్లో ఆర్గానిక్ ఉందా? వాతావరణ మార్పులతో వరిలో పెరుగుతున్న ఆర్గానిక్ పాలు చర్మ ఊపిరితిత్తుల క్యాన్సర్లు సహా పొంచి ఉన్న ప్రాణాంతక వ్యాధుల ముప్పు కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి. చైనాలో వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో సాగవుతున్న 28 రకాల వరి వంగడాలపై 10 ఏళ్ల పాటు పరిశోధన. ఈ డిగ్రీ కాలేజీలో ఎదురీత గ్రామీణ ప్రాంతాల్లో మూసివేత దిశగా అడుగులు. హైదరాబాద్ పరిసరాల్లోనే మనగడ. ఏటా సగం కూడా నిండని సీట్లు, పేరుకుపోతున్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, సిలబస్ మార్పుతో నిర్వహణ కష్టం. ఈ చిన్నవి ఈ డిగ్రీ కాలేజీలు పెట్టుకునే చిన్న బడ్జెట్ వీళ్ళెవరు చిన్నోళ్ళు అంతే. వాళ్ళ స్కూల్ ఏమో మూతపడుతుంది. వాళ్ళ పని చేస్తున్నారు, దెబ్బ పడుతుంది. విశాంత డీజీపీ దారుణ హత్య. బెంగళూరు నివాసంలో కత్తిపోట్లకు గురై చెందిన మావోయిస్టుల లొంగుబాట. పెరిగిన నిర్బంధంతో ఉక్కిరి బిక్కిరి. క్యాడర్ను కాపాడుకోవడానికి లొంగుబాటు వ్యూహం. సరెండర్ అవ్వాలని క్యాడర్కు సూచిస్తున్న అగ్రనేతలు. భారీ ఎత్తున లొంగిపోతున్న కింది స్థాయి క్యాడర్ అట. చాలా అయితే దీని ఏంటంటే వీళ్ళే మావోయిస్ట్ అగ్రనాయకులు మీరు లొంగిపోండి ఉండండి, అట్లా మళ్ళీ వాతావరణం మళ్ళీ అనుకూలించినప్పుడు మళ్ళీ వద్దామని ఇట్లా లొంగిపో. 400 మందికి పైగా తమ సభ్యులు మరణించినట్టు మావోయిస్టులు ప్రకటించినట్టు ఇప్పటి వరకు వరుస చోటు చేసుకున్నారు. 2 రోజులు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఇక బహిష్కరణ, రద్దు, నిషేధం, వీసా, అరెస్టు, ఇవి నిమలం కూర్చున్నాడు. అలా రాస్తా ఉన్నాడు ట్రంప్. పల్లవి జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ అయిందట. కుండపోత వానలకు విరిగిపడిన కొండ చర్యలు, 3 మృతి, 40 ఇండ్లు పూర్తిగా ధ్వంసం, 100 మందిని రక్షించిన సహాయక బృందం. క్లౌడ్ బరస్ట్ అప్పుడు క్లౌడ్ బరస్ట్ అది. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం పనిచేద్దామని చెప్పి చిరంజీవి గారు అంటారు. ఫస్ట్ సినిమా దాంట్లో కంట్రోల్ అయితే అంతా కంట్రోలే. అది ఎవడు వాడుతాడు? సినిమా రంగంలోనే కదా ఎక్కువ. రైతు భరోసా రాలే, పంట నష్టం పడలే. 4 ఎకరాల్లో రైతులకి అందిన పంట పెట్టుబడి సాయం. యాసంగి వరి కోతలు పూర్తయినా మెజార్టీ రైతులకు దక్కని భరోసా. అకాల వర్షాలకు పంట నష్టపోయిన అన్నదాతలకు పైసా ఇవ్వని సర్కార్. నీళ్లు లేక ఎండిన పంటలు, రైతు భరోసా పరిహార నిధులు విడుదలలో జాప్యం. యాసంగి సాగుపై సర్కార్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు. గోవింద అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రజలు ఆశలు వదిలించుకుర్రు. మళ్ళా వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇక పోతే రాదనుకొని వీళ్ళు దులుపుకుంటా ఉన్నారు. ఇక వీళ్ళ పని వీళ్ళు. ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశాన వాటిక. కుల భేదాలను స్వస్తి పలకండి. భారత్ సామాజిక ఐక్యత సాధించండి కీలకం. అంటే ఇక మన పోషమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ, మల్లమ్మ ఇవన్నీ తీసేస్తారు. ఒక్కటే పెడతారట. ఇవన్నీ కులదేవతలు అన్నీ తీసేసి ఒకటే పెడతాడు. ఇదో కొత్త దుకాణం మళ్ళీ అది. మరి ఇప్పుడు ఏం చేస్తావు అన్నట్టు ఈ కులం వాళ్ళని తీసుకుపోయి ఎలా కలుపుతావు? ఇలాదో కథ. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ప్రజల్ని కులాలుగా, మతాలుగా విడదీసి పాలించినటువంటి ఇప్పుడంటే ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశాన వాటికనట. వాహ్, ఏం తెలివి చూడు. ఢిల్లీ ఎయిర్పోర్ట్పై ఒమర్ అబ్దుల్లా ఫైర్. నిజంగా వీళ్ళకి ఈ చిత్తశుద్ధి ఉంటే, ఈ చిత్తశుద్ధే ఉంటే ఈ దేశంలో ఈ వర్ణ వ్యవస్థ గిట్లుండేది కాదు. దళితులకు ఆలయ ప్రవేశాలు లేకుండా రకరకాల. ఢిల్లీ ఎయిర్పోర్ట్పై ఒమర్ అబ్దుల్లా ఫైర్ అయినటువంటి వార్త చూడవచ్చు. ఇక త్వరలో 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీ. యువత నైపుణ్యాలు పెంచుకొని ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో 42% రిజర్వేషన్ వచ్చేదాకా ఆగండి. సీఎం సీటు కోసం నితీష్ పార్టీలు మారతారని చెప్పి కరిగే. టీజీఎస్ఆర్టీసీలో 3,038 కొలువులు. ఇగో బత్తుల సిద్ధేశ్వర్. దేశ రాజధానిలో బీసీ నేత పోరాటం. 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న బత్తుల సిద్ధేశ్వర్ పటేల్. బీసీ బిల్లును పార్లమెంట్లో పెట్టి ఆమోదించాలని డిమాండ్. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని పట్టు. దేశవ్యాప్తంగా మద్దతిస్తున్న పలు పార్టీల బీసీ లీడర్లు. తెలంగాణ నుంచి ఆదరణ కరువు అంటిముట్టనట్టుగా అన్ని పార్టీల లీడర్లు. నేను పొయ్యి 23 తారీఖు రోజు, పోయిన నెలనా? కాదు మొన్న పొయ్యి రిక్వెస్ట్ చేసిన, అన్న ఇట్లా కాదన్నా మరో రూపంలో చేద్దామని చెప్పి రిక్వెస్ట్ చేసిన. సిద్ధన్న చేస్తున్నటువంటి పోరాటానికి తెలంగాణ బీసీ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అక్కడ వాళ్ళ కష్టాలు చూడలేక ఆర్థికంగా సాయం చేసి రావడం జరిగింది. నేను 23 తారీఖు నాడు ఎల్లుండి సిద్ధేశ్వర్ అన్న దగ్గరికి పోతా. ఖచ్చితంగా అన్నని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బీసీల కోసం
ఏది తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతున్నటువంటి సిద్ధేశ్వర్కు అండగా నిలబడాల్సినటువంటి వీళ్ళెవ్వరు కూడా పట్టించుకోలే. ఓనాడు దీక్ష చేస్తే గాంధీ హాస్పిటల్ పోయి అన్న నీవు ఉండాలి పోరాటం చేయాలని తోలుకొని రావడం జరిగింది. సో ఖచ్చితంగా సిద్ధేశ్వర్ పటేల్ క్షేమంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఈ బీసీల కోసం చేస్తూ ఉన్నాడు కదా. క్రికెట్ ఆడుతూ కుప్పగూలిని మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకున్నట. ఇక విషయ సర్పాల కంటే ఎంఐఎం డేంజర్ అట. మజ్లిస్ సభ కాంగ్రెస్ స్పాన్సర్ చేసిందట. ఓల్డ్ సిటీలో అంబేద్కర్ విగ్రహం ఎందుకు లేదు, అంబేద్కర్కు నిజమైన వారసుడు ప్రధాని మోడీ అని చెప్పి బండి సంజయ్ గారు. ఇక కేసీఆర్ను ఓడించి ప్రజలు నష్టపోయి ఎవరికి ఏం నష్టం లేదయ్యా, నష్టపోయారు. మీరు నష్టపోయింది మీ కుటుంబం. కాంగ్రెస్ హైడ్రా తెస్తే మేము కోబ్రా తెస్తాం. బీఆర్ఎస్ నేత పటోల కార్తిక్ రెడ్డి ఇంకేమన్నా వేరే కోబ్రాలు తెస్తారు, మీరు అవి తెస్తారు. కౌంట్ డౌన్ 6 రోజులే ఉన్నారు. రజతోత్సవ సభకు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముస్తాబైతున్న ఎల్కతుర్తి ప్రాంగణం. కేసీఆర్ పాలనే బెస్ట్. ఎక్కడైనా ఇందులో నమస్తే తెలంగాణలో కేసీఆర్ వేస్ట్, కేసీఆర్తో శాత కాదు, కేసీఆర్ ఇంట్లో అంటాడు అని వస్తుంది. నీ పత్రికలో ఇదే వస్తుంది డబ్బా. మళ్ళీ పచ్చగా కనిపిస్తాయి ఎండాకాలంలో కూడా. పచ్చగా కేసీఆర్ బొమ్మ వచ్చినప్పుడల్లా పచ్చగా కనిపిస్తుంది. ఎంత ఎండాకాలమైనా పచ్చగా. రేవంత్ రెడ్డి బొమ్మ వస్తే అంతా ఎండిపోయినాయి, కూలిపోయినాయి అన్నీ వస్తాయి. కాక నవ్వుతున్నాడు. ఊరు పేరు లేని కంపెనీతో 5,000 కోట్లు ఎంఓయు. దావోస్లో ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. 3 నెలల వయసున్న కంపెనీ పెట్టుబడుల దోబుచ్చులాట. 10 కోట్ల షేర్ క్యాపిటల్, 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. సొంత ఆఫీస్ లేదు, 2 తెలుగు వ్యక్తులే డైరెక్టర్లు. చంద్రబాబు సర్కార్తోనూ ఉర్సా క్లస్టర్స్ ఎంఓయు. ఏపీలో 5,800 కోట్ల పెట్టుబడి పెడతాదంటూ ఉదర. విశాఖలో ఏకంగా 59 ఎకరాలు కేటాయించిన సర్కారట. ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ కంపెనీ పేర్లతో అమెరికాలో రిజిస్టర్ అయిన అడ్రస్లో ఉన్నాయి ఇల్లట. ఇది ఉనికే లేని కంపెనీతో 2 రాష్ట్రాలు ఏవు. అయితే గతంలో వీళ్ళు కూడా పెట్టి వేసి అప్పుడు కూడా 500 రోజులైనా హామీలు అమలేదు. డిక్లరేషన్లు గ్యారంటీల పేరిట మోసం. ఓటేసిన ప్రజలకు కాంగ్రెస్ దోకా. కేసీఆర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు ఇస్తారు? ఈ రిటైర్మెంట్ అయ్యి ఏళ్ళు గడుస్తున్నా వాళ్ళ బెనిఫిట్స్ అంతలేవు. ఇప్పటికీ ఉద్యోగస్తుల డిఏలు ముడతలేవు. వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉంది. ఈ సర్కార్ ఏం పట్టించుకుంటలేదు. 5 డిఏలు బాకీ పడిన ప్రభుత్వం ఏప్రిల్ 1న ఇస్తామన్న 500 కోట్లు 20వ తేదీ దాటినా ఎందుకు ఇవ్వలేదు? మా డబ్బులు మాకు ఇవ్వని దౌర్భాగ్యం ఏంది? ప్రభుత్వంపై పెన్షనర్స్ చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ఆర్టీసీ అపాయింటెడ్ డే అమలెప్పుడు అని చెప్పి కార్మికులను నమ్మించి కాంగ్రెస్ గొంతు కోసిందని ఆ కార్మిక సంఘాల ఆగ్రహం. తెలంగాణ సంస్థలకు ఏపీ చైర్మన్ అట. పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్ స్వస్థలం అమలాపురం అట. తెలంగాణ సంస్థలకు ఏపీ చైర్మన్లు. పీసీబీ అప్పిలేట్ అథారిటీ చైర్మన్ది రామచంద్రాపురం అట. బాబు కన్సర్న్లోనే జాబులు వస్తూ ఉన్నాయి తెలంగాణలో. గతంలో కూడా వీళ్ళు కూడా శ్రీనివాసరావు అంటారని అప్పుడు పెట్టింది కేసీఆర్ కొన్నది 5 లక్షల టన్నులే. నెల దాటినా ముందుకు సాగని వడ్ల కొనుగోలు. కాంట్రాక్ట్ టీచర్లకు వేతనాలు లేవు. 2008 డిఎస్సీ టీచర్లకు వింత పరిస్థితి. 2 నెలల జీతాలు ఇవ్వని విద్యాశాఖ 23తో ముగియనున్న కాంట్రాక్టు గరువు. ఇక ఇదేమన్నా రాచరికం? అమెరికాలో ఎప్పుడు రాజులు లేరు. ట్రంప్కు వ్యతిరేకంగా మళ్ళీ నిరసనలు. 50-51 పేరిట దేశవ్యాప్తంగా ఆందోళనలు. అధ్యక్షుడు ట్రంప్ గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ ఉన్నారట. మరో రైతు ఆత్మహత్య, దిగుబడి రాక అప్పులబాధతో మనస్తాపం. ట్రంప్ ప్రభుత్వంపై భారత్ చైనా విద్యార్థులు దావా వేసిరట. సో ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. మీకు ఎవరికైనా ఈ కార్పొరేట్ హాస్పిటల్ల లిస్ట్ కావాలంటే, కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరెవరు ఎట్లా దోపిడీ చేస్తున్నాయో తెలవాలంటే మీరు సింపుల్గా 9866524314 నెంబర్కి వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. ఆ లిస్టులు మీకు వస్తాయి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్లో ఈ దొంగల ముఠా, ఈ కార్పొరేట్ ముఠా ఎట్లా చొరబడ్డదో మీకు మొత్తం కంప్లీట్గా అర్థమవుతుంది.